నన్ను దోచుకుందు బట్టే. వెల్కమ్. పాడ్కాస్ట్ లా కాకుండా ఒక కచేరీ పెడదాం, రాజామ్ అందాం అనగానే రా టాక్స్ అండ్ నౌ రాజామ్. థ్యాంక్స్ అలాట్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్. బాబ్ మార్లీ ఒక సేయింగ్ ఉంటదన్న, you'll feel no pain when music hits you అని. చలో లెట్స్ స్టార్ట్. ఎంతటి నిరజానవు నా తరంగమౌదు నీవు, గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, ఆళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నకున్నయో గల్లీ చిన్నది. ఈ పాట పబ్ లో పాడొచ్చా, క్లబ్ లో పాడొచ్చా, నిండు కడుపుతా ఉండి కూడా పనికొచ్చి సాయంత్రం ఈవినింగ్ డెలివరీ అయిన సందర్భాలు నేను చూసి. ఈ జర్నీస్ కుర్రోళ్ళకి లేకపోతే వెల్ టు డూ పీపుల్ కి ఎట్లా తెలుస్తుంది? మరి వాళ్ళకి తెలిసేటట్టు ఎక్కడో చోట పాడాలి కదా. చెడు మాట మాట్లాడకుండా గోరటంకని గొప్పతున్నారు, సర్కాజం అంటారు దాన్ని. మీరు కూడా పాడతారా? ఏసనగుల కట్ట మీద, ఏసనగుల కట్ట మీద, ఏసనగుల కట్ట మీద, ఏసనగుల కట్ట మీద, ఏసన ముయ్యాల మనం ముగుదమే బాల. ఏసనగుల కట్ట మీద, ఏసన ముయ్యాల మాతం మస్త్ కలందర్ అలీ దమ్ దమ్ దే అందర్. తొడగొట్టడం అంటున్నాడు, మెడ గూకడం అంటున్నాడు. కానీ మీకు ఎప్పుడు ఈ నెగిటివిటీ కానీ అంటే ఉన్నది చెప్పడంలో తప్పే ఉందన్న, దానికి కూడా భయపడితే ఎట్లా? అలాయి బలాయి అలాయి మీరు చౌరస్తా విడిపోయారు. 10 బ్రేకప్లు ఒకేసారి అయితే ఎలా ఉంటుందో అలా జరిగింది. చుట్టూ ఎప్పుడు మనుషులు ఉండడం వేరు, కొంతైనా ప్రేమను పొందడం వేరు. నథింగ్ ఇస్ పర్మనెంట్ కదా, నథింగ్ ఇస్ పర్మనెంట్. కొంచెం 3 లైన్ చేయాలి. మీరు పాడండి అన్న, బాగా పాడుతున్నాం, కరెక్ట్ పాడుతున్నాం, కరెక్ట్ సూత్రం తీసుకుంటాం. కమాన్ మరి ఓ గింజతనాడు దాకా నుంచి నవ్వుతూ వాయించరా. చిట్టి నా జిల్ జిల్ చిట్టి అసలు ఇప్పుడు నేను కుసాలా ఎగరాల. Raw Talks is on a mission to change the content consumption pattern in Telugu. Do support us, subscribe and don't miss out. రామన్న, వెల్కమ్. ఎలా ఉన్నారు? థ్యాంక్స్ అన్న. టు బి ఆన్ దిస్ షో ఇట్ ఈస్ గోన్ బి అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. మీన్స్ అ లాట్. రా టాక్స్ అండ్ నౌ రాజామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అంటే పాడ్కాస్ట్ లా కాకుండా ఒక కచేరీ పెడదాం, రాజామ్ అందాం అనగానే యు వర్ కంప్లీట్లీ వెల్కమింగ్. థ్యాంక్స్ అలాట్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్. థ్యాంక్ యూ. మా మదర్కి కానీ, నాకు కానీ, మా బావకి కానీ, మా చెల్లికి కానీ వెరీ హ్యాపీ దట్ యువర్ హియర్. థ్యాంక్ యూ. ఇంత హడావిడి చేసినందుకు. మీరు ఉట్టిగా మాట్లాడమంటే నాకు మాటలు కూడా రావు. యాక్చువల్గా పాటలతో మాటలు కలపమంటే ఏదో విధంగా ఏదో మేనేజ్ చేయొచ్చు. ప్లాన్ కూడా అదే కదా. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఒక ప్లాన్ లేదు, అంటే ఒక స్ట్రక్చర్ లేదు. ఇప్పుడు ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని మాట్లాడుతూ దాని ఏమంటారు సందర్భానుసారంగా మీరు కూడా పాటలు పాడేస్తే ఎక్కడైనా కాంటెక్స్ట్ వచ్చినప్పుడు మనకి అందుకోవచ్చు అనుకున్నప్పుడు మీరు పాటలు కొట్టేస్తే బాగుంటుంది. నాకు కావాల్సి నేను అడుగుతా. అలా కాకుండా మీరు కూడా కొన్ని పాటలు వదులుతా ఉంటే మధ్యలో తప్పకుండా ఎవ్రీవన్ విల్ ఎంజాయ్. తప్పకుండా. జనరల్గా అంటే ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా, అంటే స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ పాట పాడడం. ఎందుకంటే ఐ పర్సనలీ బిలీవ్ ఏదైనా బ్యాండ్కి వెళ్ళినా ఏదైనా పర్ఫార్మెన్స్ చూసినా కూడా ఫస్ట్ సాంగ్ని బట్టి ఆ వైబ్ సెట్ అయిపోతుంది. రైట్. ఆ సెన్స్లో ఓకే. అంటే వైబ్ అంటే ఎగరాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ ఆర్టిస్ట్కి కనెక్ట్ అవ్వాలి కదా ఆ రోజు ఆ మూమెంట్కి. ఇప్పుడు ఇలాంటి ఒక మూడ్లో మీరు స్టార్ట్ చేయాలంటే ఏ పాటతో స్టార్ట్ చేస్తారు? ఓవర్ టు యూ. ఎస్. ఆనందమే 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 కోయిల గానం ఆనందమే, కలువల మౌనం ఆనందమే, కురిసే మిన్ను ఆనందమే, మురిసే మన్ను ఆనందమే, చూసే మనసుంటే ప్రతి మనిషి దైవమే, భువియే కాదా నిజమైన స్వర్గమే, ఆనందమే 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 ఆనందమే. దయగల హృదయమే మందిరమే, మన్నించే మనసుంటే సుందరమే, ప్రేమతో పిలిచితే ప్రార్థనే, ఆకలి తీర్చితే ఆరాధనే, జపములు తపములు తెలియకున్నా
మౌనము కూడా ఓ సాధనే, భ్రమలను ఒకటొకటి వీడితే చివరకు మిగిలేది జ్ఞానమే. ధ్యాసతో చేసేది ఏదైనా ధ్యానమే, తన్మయమై చేయుదేదైనా యోగమే. ఆనందమే 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 ఆనందమే. అంటే ఫస్ట్ ఈ సాంగ్ గురించి ఒక క్వశ్చన్ ఉంది. జనరల్గా ఫస్ట్ సాంగ్ వైబ్ కోసం పాడండి అంటే నేను జనరల్గా దేవుడి పాట అనుకున్నాను, దేవుడి పాట పాడతారేమో అనుకున్నాను. స్పెషల్గా ఈ పాట పాడడానికి రీజన్ ఏంటి? చూసే మనసు ఉంటే ప్రతి మనిషి దైవమే, భువియే కాదా నిజమైన స్వర్గమే. ఆనందమే అదే దైవం ఎక్కడో లేడు, మన మధ్యన ఉన్నాడనే ఉద్దేశంతో అన్న. అగ్రీడ్. సో దట్స్ మై వే ఆఫ్ కన్వేయింగ్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో ఐ జస్ట్ సాంగ్ దట్ సాంగ్. ఇంకా రీజనింగ్ ఎందుకు? ఇంకా మీరు ఆల్మోస్ట్ ఒక 30 పాటలు రాస్తారా? తెలుగు జనరల్గా యాజ్ అ లాంగ్వేజ్ చాలామంది దగ్గర విన్నా, నాన్ తెలుగు పీపుల్ దగ్గర నుంచి, అంటే తెలుగు వచ్చు కానీ వాళ్ళు తెలుగు వాళ్ళు కాదు, వాళ్ళ దగ్గర నుంచి విన్నా. తెలుగు చాలా వరకు మ్యూజికల్ అనిపిస్తుంది, తెలుగు లాంగ్వేజ్లో ఒక రకమైన మత్తు ఉంది అని అంటూ ఉంటారు. ఓవర్ టు యూ, వాట్ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా, ఏరులా సెలయేరులా, గలగల గలగల తరలి వచ్చింది కన్ను అప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందర. తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా. నిజంగా టాపిక్ రాగానే పాట వస్తుంటే ఎంత బాగుందో. నేను రిక్వెస్ట్ చేయాల్సి వస్తుందేమో అనుకుని మిమ్మల్ని అన్న పాట పాడండి అని. బట్ థ్యాంక్స్ అలాట్. యా ప్లీజ్. అంటే మాటల్లో చెప్పేదానికన్నా ఒక పాటతో ఈజీగా చెప్పడం కుదురుతుందన్న. యాక్చువల్గా మనం తెలుగులో తెలుగు మాట్లాడే వాళ్ళుగా పుట్టడం మన అదృష్టం. అది న్యాచురల్గా తెలుగులో ఉన్న బ్యూటీ అది. అంటే టెక్నికల్గా మాట్లాడితే తెలుగు పదాలు చాలా మట్టుకు అచ్చులతో ఎండ్ అవుతాయి అనేది అందరికీ తెలిసిన విషయం, మనం కొత్తగా చెప్పనవసరం లేదు. ఆ ఊ ఏ అచ్చులు ఉంటాయి కదా, ఇందులో వాటితో ఎండ్ అవ్వడం వల్ల ఏంటంటే పోయిటరీకి కానీ పాట పాడడానికి కానీ చాలా సులువుగా నెక్స్ట్ మాటకి దొరుకుతుంది అనమాట. సో దానికి ఆ సౌలభ్యం ఉంది. అండ్ ఆల్సో మహానుభావులు ఇప్పుడు త్యాగరాజ స్వామి లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కృతులు, త్యాగరాజ స్వామినే కదా, త్యాగరాజ స్వామి తెలుగు వాళ్ళు, బట్ దే లివ్డ్ ఇన్ తమిళనాడు. అక్కడ ఉంటూ కూడా తెలుగులోనే రాశారు పాటలు వాళ్ళు. కేరళలో ఉన్న స్వాతి తిరునాల్ అన్న ఒక వాగ్గేయకారులు, ఆయన కూడా తెలుగులోనే రాశారు. ఎక్కడ కేరళ ఎక్కడ తమిళనాడు వీళ్ళందరూ కూడా తెలుగుని అంత ఇష్టపడి రాశారు. సో వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ లిటరేచర్ అండ్ పాడుకోవడానికి చదువుకోవడానికి గొప్ప సాహిత్యం మన తెలుగులో ఉంది. అండ్ మన తెలుగులో పుట్టినందుకు అదృష్టం అనుకోవాలి. అది ఇప్పుడు డప్పు గురించి టాపిక్ వస్తే యాక్చువల్గా అంటే నేను విన్నది నిజంగా నాకు తెలీదు, బట్ డప్పులు అనేది తెలుగు స్టేట్స్లోనే స్టార్ట్ అయింది నిన్న. అది ఎంతవరకు అంటే మీ ఉద్దేశంలో? అండ్ ఇంకో దాంతోపాటు డప్పులకు కూడా తాళాలు ఉంటాయని తెలియదు నాకు. నేను ఇవాళ ఏదో వీడియో చూస్తుంటే డప్పులకి తాళాలు ఉండడం ఏంటి అనేది ఒక డౌట్. జస్ట్ ఓవర్ టు యూ. డప్పులు మన తెలుగు ప్రాంతంలో బాగా అంటే మనకి నేటివ్గా ఉన్న ఒక మంచి ఇన్స్ట్రుమెంట్ అని, అంటే ఎప్పటి నుంచో మన కల్చర్లో బాగా ఇమిడిపోయిన ఇన్స్ట్రుమెంట్ ఏమైనా ఉంది అంటే డప్పు. అది తమిళనాడు కర్ణాటక ప్రాంతాల్లో కూడా డప్పు ఉంటుంది, కానీ మనం మన కల్చర్లో బాగా అడాప్ట్ చేసుకున్నాం డప్పుని. సో పుట్టినప్పటి నుంచి పెళ్ళప్పటి నుంచి చావు వరకు కూడా అన్ని వాటిలోనే డప్పు వాడతాం. తెలంగాణ కావచ్చు, ఆంధ్ర ప్రాంతం కావచ్చు. సో అది మనకి బ్లడ్లో ఉందేమో. అది డప్పు వినంగానే మనకి డాన్స్ ఆడాలి, ఎక్కడలేని ఊపు వస్తుంది. డప్పు కాదు, అది గుండె చెప్పుడు అంటారు జనరల్గా. సో ఐ థింక్ రిథమ్ కొన్న గొప్పతనం ఏంటంటే సంగీతం మనం ఇప్పుడు ఏదో పాటలు ఏవైతే పాడుకున్నాం, మెలడీ పుట్టకముందే బీట్ పుట్టింది.
సో రిథంకున్న గొప్పతనం అది. యాక్చువల్లీ నేను ఇంకోటి ఆది మానవులు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు అదే మ్యూజిక్ చేద్దాం అనుకున్న అక్కడి నుంచి ఇక్కడికి మన సౌండ్ ట్రాన్స్మిట్ అవ్వాలన్నా ఏదైనా ఇష్యూ ఉందని అరే ఆపద వస్తుంది యానిమల్స్ వస్తుంది అని చెప్పడానికి కూడా ఒక దగ్గర ఉన్న గ్రూప్ అంతా ఇంకో దగ్గర ఉన్న వాళ్ళకి ఆ సౌండ్ అలా పాస్ అలా స్టార్ట్ అయింది తప్పు. తర్వాత తెలుగు వాళ్ళు దాన్ని ఎక్కువ పుష్ చేశారని విన్నాను అనమాట. ప్రపంచం అంతా ఆఫ్రికా నుంచి తీసుకున్నా కూడా మొదటి నుంచి మనకి సంగీతంలో మొదటి పుట్టింది రిథం. సో డ్రమ్స్ ముందు పుట్టింది, తర్వాత మెలోడీ పుట్టిందని అంటారు. మీరు వేటకెళ్ళి వేట తెచ్చుకున్న తర్వాత సాయంత్రం తినేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళందరూ కలిసి డ్యాన్స్ ఆడదాం అనుకున్నప్పుడు ఫస్ట్ దే విల్ స్టార్ట్ విత్ డ్రమ్స్, దే విల్ స్టెప్ టు ది డ్రమ్స్. అండ్ ఇట్ వాస్ కల్చరలీ అంత ఆదిమానవుల టైం నుంచి కూడా, ఐ మీన్ కల్చర్ ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి కూడా రిథమ్ హ్యాస్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ ఆర్ట్. జనరల్గా అట్లీస్ట్ నా ఏజ్ వాడికి, నా జనరేషన్ వాడికి అయితే, మన జనరేషన్ వాళ్ళకి సో ఫోక్ సాంగ్స్ అనగానే నాకు బాగా గుర్తొచ్చే పేరు గోరెడ్డి వెంకన్న గారు కానీ, లేకపోతే ఆ టైప్ ఆఫ్ కదిలించే పాటలు అంటే నాకు వందే మాత్రం శ్రీనివాస్ గారు కానీ, వీళ్ళిద్దరు బాగా గుర్తొస్తారు నాకు. మేబీ ఇలాంటి ఒక పాడ్కాస్ట్ చేసుకుంటూ మీలాంటి వాళ్ళతో కూర్చున్నప్పుడు, బికాస్ మీ జర్నీలో దోస్ ప్లే మేజర్ రోల్ నాకు అనిపిస్తుంది. అంటే మీరు నాకు గుర్తున్నదంటే అట్లే గుర్తుంటారు. సో వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటూ వెళ్ళొద్దని నా ఫీలింగ్. సో లెట్ స్టార్ట్. చాలా మంది ఉన్నారన్న, ఇప్పుడు గదర్ అన్న పెద్ద అందరికి ఆయన ఇన్స్పిరేషన్తో ఎంతో మంది కళాకారులు వచ్చారు. మన ఆంధ్రలో, ఉత్తరాంధ్రలో వంగపాండు గారు, ఇక్కడ గోరెడ్డి వెంకన్న, జయరాజ్ అన్న, తర్వాత అందశ్రీ గారు, చాలా మంది ఒకళ్ళని కాదు. అంటే నాకు తెలియదు, నేను ఆ సర్కిల్లో నాకు పరిచయాలు తక్కువ కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. కానీ అద్భుతమైన కవులు, కళాకారులు పోరాటాలకు రాశారు, జీవితాల గురించి రాశారు. సో నాకు బాగా అంటే ఇష్టమైన కవి గోరెడ్డి వెంకన్న. ఆయన్ని మేము ఆయన పాట పాడకుండా ఎక్కిన స్టేజ్ లేదు, ఆయన తలుచుకున్న రోజు ఉండదు. సో చాలా ఎక్కువ అభిమానిస్తాం. ఆయన కూడా మమ్మల్ని అలా ఆదరించాడు పాపం. ఇద్దరు అన్న ఒక వీడియోలో ఇద్దరు ఉంటారు కదా, చూసాను. మేము బ్యాండ్ స్టార్ట్ అయిన కొత్తలో సార్ మేము ఎట్లా మీ పాటలు ఎలా పాడుతున్నాం మీరంటే ఇష్టం అంటే, ఆయన పాపం రమ్మంటే వచ్చాడు, సరదాగా వచ్చి మాతో జామ్ చేసి పాటలు పాడాడు. పాటలు రేపు ఎవరన్నా సింగర్, తెలిసిన సింగర్ అయినా కూడా వాళ్ళ పాటలు పాడితే కేసులు లేకపోతే నోటీసులు వెళ్ళిపోతాయి. అవునండి. అలాంటి రోజుల్లో ఆయన వచ్చి మీతో పాటలు పాడి ఆ వీడియో బయటికి అంత వైరల్ అయ్యి బాగా అనిపించింది ఆ వీడియో. యాక్చువల్గా ఆయన ఆ విషయంలో ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాం గోరెడ్డి వెంకన్న గారికి. ఎందుకంటే అన్న పాటలు ఎన్ని పాడుకున్నా కూడా ఆయన ఎప్పుడు ఒక మాట అనలేదు అసలు. అవునా? ఆయన మీరు పాడితేనే కదా నలుగురికి తెలుస్తుంది అన్నట్టుగా ఆయన ప్రోత్సహిస్తారు. చాలా సంతోషం. ఒకటి వాళ్ళు అలాగే ఉండాలన్న. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఈ వార్లో పడొద్దు. అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు చేసిన పనులు మనలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు తీసుకుని ముందుకెళ్తే బాగుంటుందని నా ఫీలింగ్. తప్పకుండా వీలైతే నేను ఎన్ని వీలైతే ఆయన పాటలు పాడాలని ఉంటుంది. ఎందుకంటే అటువంటి రచయిత నేను ఈ సమకాలీన పరిస్థితుల్లో నేను ఎవరు చూడలేదు. అంత గొప్పగా జీవితం గురించి అలవోకగా రాశాను. నేను సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నాను తీసుకొచ్చి కూర్చోబెడదామని. తప్పకుండా మీరు తీసుకురావాలి. అయిపోతాను, వెళ్ళి కూర్చొని కలిసి వస్తా. అంటే ఆయనలో ఉన్న తాత్వికత, ఆయన పాటలు కొన్ని పాటలు ఉన్నాయి. పుల్లావ పుడక అని చెప్పి పిట్ట జీవితం గురించి ఆయన రాసిన పాట ఒకటి, సంచారమే అని చెప్పి ఒక పాట ఉంది. సినిమాలో వస్తుంది కదా, సంచారమే సినిమాలో ఉంది. కానీ ఒరిజినల్ లిరిక్స్ వచ్చి చాలా తాత్వికంగా ఉంటాయి. అవి ఒక ఫకీర్ జీవితం మొత్తం అన్ని రినాన్సియేట్ చేసుకుని, ఒక ఈ ప్రాపంచిక విషయాల మీద ఎటువంటి వ్యామోహం లేకుండా ఒకడు అన్ని వదిలేసి వెళ్ళిపోతే వాడి జీవితం ఎంత సుఖంగా ఉంటుంది అనేది ఈ సంచారం అనే పాటలు అద్భుతంగా రాశారు. అందుకోసం సరే సంచారం కదా. సంచారమే ఎంతో బాగున్నది, ఆ సంచారమే ఎంతో బాగున్నది, దీనంతా ఆనందమేడున్నది. సంచారమే ఎంతో బాగున్నది, దీనంతా ఆనందమేడున్నది. సంచారమే, ఆహా సంచారమే. సేదాదీర చెరువు కట్టున్నది, నీడ కోసం సింత చెట్టున్నది. సేదాదీర చెరువు కట్టున్నది, నీడ కోసం సింత చెట్టున్నది. జ్వాలలూపే గాలి పెట్టున్నది, జ్వాలలూపే గాలి పెట్టున్నది. బరువు దిగిన గుండె బలే ఉన్నది. సంచారమే, ఆహా సంచారమే.
రే సంచారమే ఎంతో బాగున్నది, దీనంతా ఆనందం ఏడున్నది, సంచారమే ఎంతో బాగున్నది. కిరీటమేమో భారమేమున్నది. ఈయన ఎత్తుకు పెట్టుకున్న కిరీటం ఊరికే వస్తుంది అన్న. ఎన్ని బరువులు ఎన్ని బాధ్యతలు అహంకారాన్ని పెంచుకుంటూ పోతూ ఉంటుంది. కిరీటమేమో భారమేమున్నది, దాన్ని కిందేసితే బరువే లేకున్నది. కిరీటమేమో భారమేమున్నది, దాన్ని కిందేసితే బరువే లేకున్నది. చెప్పులు తెగిపోయిన మేలున్నవి, ముండ్లు తుప్పలేవో తెలిసిపోతున్నవి. కాలి మట్టికేదో మహిమున్నది, కాలి మట్టికేదో మహిమున్నది. తేళ్ళు పురుగులు తొలగిపోతున్నవి, సంచారమే ఆహా సంచారమే. అర్రే సంచారమే ఎంతో బాగున్నది, దీనంతా ఆనందమేడున్నది, సంచారమే ఎంతో బాగున్నది, దీనంతా ఆనందమేడున్నది. థ్యాంక్స్ టు గోరెటంకన్న వన్స్ అగైన్. నిజంగా అసలు ఇవే లిరిక్స్ ఉన్నాయా సినిమాలో? సినిమాలో ఈ లిరిక్స్ లేవన్నా, వాళ్ళు సినిమాకి తగ్గట్టు మార్చినట్టున్నారు. బట్ ఒరిజినల్గా ఆయన ఇంకా చాలా గొప్ప తత్వం రాశారు ఈ పాటలోని. సో ఐ లవ్ దిస్ సాంగ్. అంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో నాకు పాడదామని ఉండేది పాట, మీరు వాళ్ళు అడిగారు కాబట్టి నిజంగా అసలు పాడే అవకాశం దొరికింది. థ్యాంక్ యూ. చూడు అసలు ఇట్లాంటి పాటలు రావడం అంటే ఇవాళ కూడా ఇప్పుడు సంచారమే అనే ఒక వర్డే ఒక వైబ్ తీసుకొస్తుంది. నేను ఒక టీజర్ ఏదో పబ్లిసిటీ వీడియో చూసా ఆ మూవీది. లాస్ట్ లో సంచారమే అనుకుంటూ ఆయన వాయిస్ తో వస్తుంది. ఇంత బాగా అనిపించింది అన్నది. మీరే పాడారు ఈ మూవీలో? లేదన్న, ఆయన పాడారు అది. గోరెటంకన్న పడతలేదు. సూపర్ సూపర్ సాంగ్. అంటే కిరీటం గురించి కానీ లేకపోతే చెప్పుల గురించి కానీ ఇట్లాంటివి ఇంకేమన్నా అన్నది పాటలు ఏమన్నా? ఆయన ఫస్ట్ నేను ఎత్తుకున్న పాట కంచరేగన్న, అది చాలా మందికి తెలిసి నేను అది పాడానని. చాలా బాగుంటుంది. ఆయన కూడా అది చాలా అప్రిషియేట్ చేసేటప్పుడు, నేను ఫస్ట్ పాడినప్పుడు కొత్తలో, నువ్వు ఇలా పాడితే యంగర్ జనరేషన్ కూడా దగ్గర అవుతాయి ఈ పాటలు, రాము పాడని చెప్పి ఆయన చాలా ప్రోత్సహించాడు. థ్యాంక్స్ టు హిమ్. ఒకసారి పాడతాను అలా. ఆయన బాణిని మార్చేసినా కూడా ఆయన ఫీల్ అవ్వకుండా పాపం ఒప్పుకున్నాడు. చూడండి, దాన్ని గొప్పతాను, ఆయన గొప్పతాను. ఎరువాక నీవు దున్నితే చాలు వారని గింజలుండవు, నీ ప్రేమ నెరిగి పక్షులన్నీ పాలకంకులు తుంచి వెయ్యవు, నీ చెమట సుక్కలు రాలుతుంటే లచ్చుమమ్మ ఆ సేలు సెలకలు దోసిలొగ్గునే లచ్చుమమ్మ. లచ్చుమమ్మ గొప్పతనం గురించి అంత అద్భుతంగా చెప్పాడు. కంచెరేగి తీపి ఓలే లచ్చుమమ్మోని కంఠమెంత మధురమేవో లచ్చుమమ్మ. కంచెరేగి తీపి ఓలే లచ్చుమమ్మోని కంఠమెంత మధురమేవో లచ్చుమమ్మ. నీ కంఠమెంత మధురమేవో లచ్చుమమ్మ. ఆ మంచె ఎక్కి కేక పెడితే కంచె మేకలు చుట్టూ చేరును, అల్లరినియా లేక దూడలు ఒళ్ళకొచ్చి ఒదిగిపోవును, పాలిపోయిన కందిసేనే లచ్చుమమ్మ. కందిసేనే ఏడన్నా పాలిపోయినాక మళ్ళీ పూస్తుందన్న. పాలిపోయిన కందిసేనే లచ్చుమమ్మ, నువ్వు పాట పాడితే పూత పడుతుంది లచ్చుమమ్మ. కంచెరేగి తీపి ఓలే లచ్చుమమ్మోని కంఠమెంత మధురమేవో లచ్చుమమ్మ. నీ కంఠమెంత మధురమేవో లచ్చుమమ్మ. ఏముందనా అసలు ఇప్పుడు నేను కుసాలా ఎగరాలా? చాలా కష్టంగా ఉంది మీరు అట్లా వాయిస్తుంటే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మీరు డ్రమ్స్ అట్లా అంత క్లాస్ సెటప్ ఉంటుంది అనుకున్నాను. డోలకు వచ్చేదేందో, హార్మోనియం వచ్చేదేందో. అంటే ఈ సెటప్ లో మీరు అడిగారు కాబట్టి ఇట్లా చేస్తున్నాం అన్న. జనరల్ గా ఏంటంటే మాది బ్యాండ్ లో డ్రమ్ కిట్, గిటార్స్, కీబోర్డ్ అవన్నీ ఉంటాయి కదా, అదన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా హార్మోనియం, డోలకు, గిటార్ అలా పెట్టి వింటా ఉంటే నాకు కూడా కొత్తగా అనిపిస్తుంది, పాడడానికి కూడా కొత్త మజా వస్తుంది. థ్యాంక్స్ టు యూ.
అండ్ రాజామ్ ఫర్ హ్యావింగ్ us in a different setup like this. Thank you. థ్యాంక్స్ అ లాట్. ఇలాగే రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉంటాం. Please do. ఇంకొకటి ఏమైనా వాడదామా కోరిటెంక్ అనేది? నాకు ఇష్టమైన ఇంకొక గోరేటంకన్ గారి పాట అనేది గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, ఆళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో. గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, ఆళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో. గల్లీ చిన్నది ఆ ఇల్లు కన్న మేలురా, పలకునామ పండ్లురా. ఆ ఇల్లు కన్న మేలురా, పలకునామ పండ్లురా. పాత రైలు డబ్బలోల పడా ఉన్నవేందిరో. గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, ఆళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో. గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, ఆళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో. గల్లీ చిన్నది. సెకండ్ హ్యాండ్ టీవీ రదని శబ్దమేందో చూడరా. అదే సెకండ్ హ్యాండ్ టీవీ రదని శబ్దమేందో చూడరా. లోటలరా లేచినట్టు లొడలొడ వినిపిస్తుందో. గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, ఆళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో. గల్లీ చిన్నది. కోరి కోరి వారముల కూర తెచ్చుకుంటారు, అరే కోరి కోరి వారముల కూర తెచ్చుకుంటారు. పుదీనా కొత్తిమీర దానిలో కలుపుకుంటారు. అల్లం ఎల్లిపాయ దంచి మసాలా దట్టించిన, అల్లం ఎల్లిపాయ దంచి మసాలా దట్టించిన. గమ్మోరి గాలి వాసనకు కూర కంపు కొడతదో. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, ఆళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో. గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, ఆళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో. గల్లీ చిన్నది. అసలుగా అంటే ఈ పాటలు పరిస్థితులు మారిపోయినాయేమో అనుకుంటారు అన్న. మన హైదరాబాద్లో అన్ని అద్దాల మేళలు చూస్తుంటే మనకు అన్ని బాగా కనిపిస్తుంది. బస్తీల్లో పోయి చూస్తే తెలుస్తుంది నిజంగా జీవితాలు ఇంకా ఎట్లా ఉన్నాయి, చాలా జీవితాలు ఇంకా ఎట్లున్నాయి. నేను ఎప్పుడైనా ఎట్లన్నా ఈ కాలేజ్ షోలోనో ఏ పబ్ షోలోనో లేకపోతే ఎక్కడ పాడితే ఈ గలీస్ అనేది పబ్లిక్ దగ్గరికి తీసుకొచ్చి పాడతారా అంటారు. జనాలు ఎక్కడ ఉంటే అక్కడ పాడాలి. ఇప్పుడు లైక్ అవేర్నెస్ లేకపోతే పాటకి ఇక్కడ పాడాలి అక్కడ పాడాలి లేదా, ఎక్కడ మనసు ఉంటే అక్కడ పాడచ్చు, రోడ్డు మీదకి వెళ్ళి పాడచ్చు, తప్పేం లేదు. వినేటాలు ఉండాలి అంతే తప్ప స్టేజ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్. యూ కెన్ సింగ్ టు ఎనీ కైండ్ ఆఫ్ క్రౌడ్. లెట్ దెమ్ నో ద రియాలిటీ ఆఫ్ what the people are going through. ఇప్పుడు అలై బలై పాట ఉంది, గలీస్ అనేది ఉంది, లేకపోతే సమరసింహాధార పాట ఉంది, ఇంకో పాట ఉంది ఊరెళ్ళిపోతామంది. ఈ పాటలన్నీ నేను పబ్లో పాడతా, క్లబ్లో పాడతా, కాలేజీలో పాడతా, కార్పొరేట్ షోల్లో పాడతా, పెళ్ళిళ్ళలో పాడతా. సో దీనికి అంతరాలు పెట్టుకోకుండా ఎక్కడైనా పాడే ఒక అవకాశం ఉండాలని నా ఉద్దేశం. మీరు అన్నట్టనా యాక్చువల్గా ఈ పాట నేను వీడియో సాంగ్ కూడా చూసిన ఒకటి, సార్ పాడిన పాటకి వీడియో సాంగ్ ఒకటి కనెక్టెడ్ ఉంటే దాంట్లో ఈ కోడికూరది ఏదైతే టాపిక్ వస్తుందో అక్కడ వండుకున్నట్టు పక్క నుంచి మోరిపోతూ ఉంటుంది కదా. అసలు చూసినప్పుడు ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే ఇట్లాంటి బతుకులు ఉంటాయిగా. బికాస్ మేమైతే చాలా ప్రివిలేజ్డ్, చిన్నప్పటి నుంచి ఇల్లు సొంత ఇల్లు ఉండడము, మా ఇంట్లో అందరు పక్కన ఉండి నాకు ఎలాంటి కష్టం లేకుండా చూసిన నేను. ఎంతోమంది చిన్న చిన్న వాటికి చూసుకుంటూ దాని మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు. చాలామందికి ఇట్లాంటి పరిస్థితి ఉంది అని అంటే గ్రహించారు. అండ్ ఇలాంటి విషయాలు అప్పట్లో నాకు తెలిసి ఆ మీడియం అదే కదన్న, పాటల నుంచి ఫోక్ సాంగ్స్, జానపదాలు అంటారు. అంటే నాకు తెలియదు, మిడిమిడి జ్ఞానం అనుకోండి, బట్ దీన్ని ఏమంటారు తెలియకపోవచ్చు. కానీ ఈ జానపదాలు కానీ ఈజీగా పాడుకోవడానికి ఈజీగా ఉండి విప్లవాన్ని సృష్టించిన పాటలు ఇవన్నీ. ఇప్పుడు అన్న వాళ్ళ జీవితాలు నీ దాకా నా దాకా వచ్చి అర్థం చేసుకుంటున్నాం అంటే ఇప్పుడు మనం వీఆర్ ప్రివిలైజ్డ్ అండ్ వీ హ్యావ్ నాట్ సీన్ దట్ లైఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. మేబీ చూశాను కాదనట్లేదు, కానీ
బట్ పట్టణాల్లో బతికేటోళ్ళకి వాళ్ళకి అందరికీ తెలియకపోవచ్చు వాళ్ళ కష్టాలు ఏందనేది. నేను మా ఊరికి పొలానికి వెళ్ళినప్పుడు కూడా మహా అయితే పొలంకి వెళ్ళేసి బయటకు వచ్చేస్తా కానీ అక్కడ పక్కన ఉన్న వాళ్ళు ఎట్లాంటి బాధలు పడుతున్నారు. అక్కడ ఇప్పటికీ 300 రూపాయలు 250 రూపాయలకి వచ్చి రోజంతా పనిచేసిపోయిన వాళ్ళు ఉంటారు, కడుపుతూ ఉంటారు మళ్ళీ. అలాంటి వాళ్ళు వచ్చి పని చేసిపోయే రోజు చాలా మంది చూస్తాం కదా, పోతా ఉంటే వస్తా ఉంటే పొలాలు కనబడతా ఉంటే. అవునన్న, అంటే మనం చాలా ప్రివిలేజ్ ఉంటే మనకు అర్థం కాదు. ఇలాంటివి ఏం రాకపోతే మా దాకా అసలు రానే రావు. అన్న మా ఊర్లో అన్న నిండు కడుపుతా ఉండి కూడా పనికొచ్చి వాళ్ళు పని చేసుకుని వెళ్ళిన తర్వాత సాయంత్రం ఈవినింగ్ డెలివరీ అయిన సందర్భాలు నేను చూసిన. అంటే వాళ్ళకు వెళ్ళకపోతే గడవదు, సో వాళ్ళకి వెళ్ళాలి తప్పదు. మనం ప్రివిలేజ్డ్ కాబట్టి వీఆర్ డూయింగ్ ఫైన్ అండ్ మనం అని మనకు తెలియట్లేదు, రియాలిటీ తెలియట్లేదు. ఈ పాట మరి ఈ జర్నీస్ కుర్రోళ్ళకి లేకపోతే ఈ హైదరాబాద్ సిటీలో ఉండే వెల్ టు డూ పీపుల్కి ఎట్లా తెలుస్తుంది? వాళ్ళకి రియాలిటీ తెలియాలంటే మరి వాళ్ళకి తెలిసేటట్టు ఎక్కడో చోట పాడాలి కదా. అంతే కదా. సో ఆ పాట రాయడం వాళ్ళకి ఎంతమందికి తెలిసి వచ్చింది వాళ్ళ జీవితాల గురించి. ఇప్పుడు నేనే చెప్తున్నా కదా, అంటే అప్పట్లో ఇప్పుడు బ్రిటిషర్స్ కాలం నుంచి విప్లవాలు స్టార్ట్ అవ్వాలన్నా లేకపోతే ఒక మూమెంట్ జరగాలన్నా కూడా చాలా మంది తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు కూడా. ఇప్పుడు సైరా నరసింహారెడ్డి సినిమా ఉంది చిరంజీవి గారి, అందులో స్పెషల్లీ తమన్నా గారి క్యారెక్టర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది హీరో ఆర్ ఆన్ బిహాఫ్ ద మెయిన్ లీడ్ తను ఊరూరా వెళ్ళి లేకపోతే అన్ని చోట్ల కొంచెం కదిలించాలి, పాటలు పాడి జానపదాలు లేకపోతే విప్లవంకి సంబంధించిన పాటలు పాడి మూమెంట్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి ఏదైతే చేసింది, అట్లా బ్రిటిషర్స్ దగ్గర నుంచి నిజామ్స్ దగ్గర నుంచి అంటే రీసెంట్గా నథింగ్ టువర్డ్స్ ఎనీథింగ్ కానీ రీసెంట్గా చూసిన తెలంగాణ మూమెంట్ కూడా ఈ పాటలతో పైకి వచ్చిందే మెజారిటీ. అంటే మనకు తెలియని ఏజ్లో నేను చిన్నప్పటి నుంచి నేను స్కూల్లో ఉన్నప్పుడు ఈ పొడుస్తున్న పొద్దు మీద పాట, సో ఆ తర్వాత తెలిసిన ఇట్లాంటివన్నీ అయినాయి అన్నట్టు. సో ఆ టైంలో మీడియం లేదు, యూట్యూబ్ లాంటివి, ఇన్స్టాగ్రామ్లు లేకపోతే ఇంటర్నెట్లు ఎక్కడివి. అప్పట్లో ఇదంతా మూవ్ ఒక్కరి బాధ ఇంకొకరికి అర్థం కావాలి, చాలా మందికి అది ఫీల్ అయ్యి ఉండరు, చూసుండరు. అలాంటి వాళ్ళకి తెలియాలంటే ఇట్లాంటివే వెళ్ళేది. అండ్ గోరెటి వెంకన్న గారు లాంటి వాళ్ళు రాసినా పాడినా ఒక ఎక్స్టెంట్ వరకు వెళ్తుందేమో. బట్ ఇప్పుడున్న ఈ అంటే ఎక్కడైతే ప్రపంచం తిరుగుతుందో అక్కడికి రావాలంటే మీలాంటి వాళ్ళు కదన్నా. దట్స్ వాట్ ఐ పర్సనల్లీ ఫీల్. అంటే అందరూ కలిసి చేస్తే నన్ను ఏదైనా సరే ఒకళ్ళతో అయ్యే పని కాదు ఇది. ఐ థింక్ దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ డన్. మీరు మూమెంట్ గురించి మాట్లాడినప్పుడు ప్రతి మూమెంట్లో కూడా పాట ముందుండి తీసుకెళ్ళింది. ఏ మూమెంట్ అని తీసుకోండి, ఇప్పుడు స్వాతంత్ర పోరాటం నుంచి ఆఖరి తెలంగాణ సాధించుకునే వరకు కూడా ప్రతి మూమెంట్లోనూ పాట ముందుండి జనాలను నడిపించిందన్న అందరికీ తెలిసిన విషయం. అది కళాకారులు చాలా గొప్ప సేవ చేశారు. మకుటం అంటారు కదా, లైక్ మూమెంట్స్కి మకుటం వల్ల నిలిచే పాటలు అన్నీ. 100% ఇదే బాణీలో ఇంకొక పాట రాసామన్నా, అమెరికా ఇలాగే ఉంటుంది. నేను అనుకున్నా పాట అడుగుదామని. దానికంటే ముందు నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే ఆ పాట నేను ఫస్ట్ టైం ఏదో రీల్లో చూశానన్న, ఎవరో బాగా కనెక్ట్ అయ్యి పెట్టినట్టున్నారు. అది విన్న తర్వాత నా చుట్టుపక్కల నాకు బాగా కావాల్సిన వాళ్ళు అమెరికా పోయి ఉంటారు కదా, వాళ్ళ బాధలు వింటుంటా కదా. ఇప్పుడు నేను 30 years ఉన్నా, వాళ్ళు ఒక 5-6 ఏళ్ళ కింద 7 ఏళ్ళ కింద వెళ్ళి ఉంటారు. అప్పటి నుంచి వాళ్ళు అనుభవిస్తున్నామని వింటూ ఉంటాం కదా. నేను అనుకున్నా మీతో కూర్చున్నప్పుడు ఈ పాట పాడిస్తా 100%. పాడించేటప్పుడు అనుకున్న ఒక 3-4 ఉన్నారు, వాళ్ళని కాల్లో కలుపుతా అనుకున్నా. సో యాక్చువల్లీ సెకండ్ హాఫ్లో అనుకున్నా కానీ మరి టాపిక్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు పాడదామంటే నేను ఒకసారి వాళ్ళకి కాల్ కలపండి అన్న మాట్లాడతా. హాయ్ బాయ్స్, ఇప్పుడు నేను ఒక గెస్ట్తో ఉన్నాను, పాడ్కాస్ట్లో మధ్యలో ఉన్నారు మీరు. అన్న కౌశిక్, రోహన్, పవన్, చెడ్డి దోస్తులు, కజిన్స్ అనుకోండి. నమస్తే బ్రదర్స్. నమస్తే, నేను మీ రామ్ మిరియాల. సో ఇట్స్ రామ్ మిరియాల. కనబడరా? అరే ఒక్క నిమిషం రా. ఇప్పుడు వాయిస్ వినబడుతుందా? ఓకే, ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ నడుస్తుంది. టాపిక్ ఏంటో చెప్పాం, ఫస్ట్ పాటేనండి, విన్న తర్వాత మనం మాట్లాడదాం. అన్నా ప్లీజ్. అమెరికా నీ సంగతేందో తెలవక ఊరొదిలి ఉరుకుతమే వెనక ముందు చూడక అందాల అమెరికా నీ సంగతేందో తెలవక ఊరొదిలి ఉరుకుతమే వెనక ముందు చూడక అందాల అమెరికా. అరకొర పార్ట్ టైముతోని సగం కడుపు నింపుకొని H1 వీసాల కోసం H1 వీసాల కోసం ఆశగా చూస్తుంటామో అందాల అమెరికా నీ సంగతేందో తెలవక ఊరొదిలి ఉరుకుతమే వెనక ముందు చూడక అందాల అమెరికా. దూరపు కొండలు నునుపన్నట్టు
అమెరికా పైన మోజుతో చెప్పుకో అక్కడ వాళ్ళు చెప్పకుండా అక్కడ మనకి తెలియకో వి సమ్హౌ గాట్ ఇన్ టు అమెరికా. రాత్రి పగలు కలలు గన్న జాబ్ ఎప్పుడొస్తుందో, అరే రాత్రి పగలు కలలు గన్న జాబ్ ఎప్పుడొస్తుందో, ఆకలేసినప్పుడల్లా అయ్యా ఆకలేసినప్పుడల్లా అమ్మయాదికొస్తుందో, అందాల అమెరికా 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 నీ సంగతేందో తెలవక, ఊరొదిలి ఉరుకుతమే వెనక ముందు చూడక, అందాల అమెరికా 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 నీ సంగతేందో తెలవక, ఊరొదిలి ఉరుకుతమే వెనక ముందు చూడక, అందాల అమెరికా. అంటే వీళ్ళు పోయినప్పుడు బాగా గుర్తు కదా అన్న, వెళ్ళే ముందర అరే 1 yearలో 2 yearsలో ప్లాన్ చేసుకొని మళ్ళీ వచ్చేస్తాం రా ఎంఎస్ చేసుకొని. ఇప్పుడు మీరు పాడుతున్న నాకు ఏడుపు వస్తుంది. అరే అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అంటే వాళ్ళు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అరే వినబడుతున్నారా? సో అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఆఫీస్లో పనిలో ఉన్నాను అనుకున్నా, ఇప్పుడు ఇవాళనే ఉంది షూట్ అనుకున్న టైంకి ఇప్పుడు ఏ టైం అవుతుందో చూస్తున్నాం మనం. ఇంట్లో ఇన్ కేస్ మా మదర్కో ఫాదర్కో కొంచెం బాగాలేదు, మహా అయితే కానీ పంపిస్తా, కానీ పంపించి ఆ మనిషి అక్కడ ఉన్నంతసేపు నాకు జాసంత అక్కడే ఉంటుంది, బాగానే ఉందా ఏం చేస్తున్నారని. వీళ్ళకి ఆ ఫెసిలిటీ కూడా లేదు. నాకు రాత్రికి ఇంటికి వెళ్ళిపోతా చూసుకొని వస్తా. వీళ్ళకి ఇంట్లో ఏంది పరిస్థితి, వీళ్ళ గురించి ఇంట్లో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఎవ్రీథింగ్ ఈస్ గాన్, కట్ అయిపోయింది అక్కడ. ఇంట్లో బాగాలేకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళకి చెప్పరు, వాళ్ళకి ఏ జ్వరం వచ్చినా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళ అమ్మ నాన్నలతో వాళ్ళు చెప్పరు, ఎవరికి ఏం చెప్పుకోవాలి. అంటే చెప్పుకుంటే కలవలేము, చెప్పుకుంటే వాళ్ళు బాధపడతారన్నా ఎదురు బాధపడతారన్న ఉద్దేశంతో వాళ్ళు చెప్పరు వీళ్ళు చెప్పరు. ఐ థింక్ ఇట్స్ అ వెరీ టఫ్ సిచ్యువేషన్. నేను అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు ఇట్లానే చాలామంది స్టూడెంట్స్, తర్వాత ఒక స్టూడెంట్స్ అనే కాదన్న 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అక్కడ జాబులు చేసే వాళ్ళ పరిస్థితులు కూడా ఇలాగే ఉంటాయి. వాళ్ళు కావాలనుకున్నప్పుడు రాలేరు, ఎడ్యుకేషన్ లోన్స్ ఇవన్నీ తీర్చుకుంటే తప్ప మళ్ళీ తిరిగి రాలేము. మళ్ళీ తిరిగి వచ్చేస్తే వాళ్ళు మళ్ళీ ఇక్కడ లోకల్గా ఇక్కడ ఏమనుకుంటారో ఊర్లో మళ్ళీ అని. అదొకటి కాదన్న. ఇప్పుడున్న ఇష్యూ చెప్తాను. లాస్ట్ 5 yearsలో మన హైదరాబాద్ కానీ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మారిపోయినంత అది వరకు అవ్వలేదు, అంత ఫాస్ట్ ర్యాపిడ్ గ్రోత్ లేదు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి ఒకవేళ మొత్తం తట్టబోట చదువుకొని ఇక్కడికి వచ్చేసినా కూడా ఇక్కడ ఉన్న ఈకో సిస్టంలో సెట్ అవ్వాలంటే మార్కెట్ అర్థం కానీ చాలా టైం పడుతుంది. నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా లేకపోతే ఏదైనా ఒక బిజినెస్లో జాబ్కి అంటే టాప్ లెవెల్లోకి వెళ్ళాలన్నా కూడా కాంపిటీషన్ నార్మల్గా లేదు ఇప్పుడు. సో వాళ్ళకి అక్కడైనా ఇబ్బంది ఇక్కడైనా ఇబ్బంది అనే సిచ్యువేషన్లో చాలా మంది ఉన్నారు. నాకు కొంతమంది మెయిల్స్ పెడతా ఉంటే ఇదంతా ఒకటి. ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళ పర్సనల్ థింగ్స్ పక్కకి పెడితే చాలా అండర్ స్పోకెన్ థింగ్ ఏంటంటే యూఎస్కి వెళ్ళిన వాళ్ళ అంటే వాళ్ళతో ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఇక్కడ ఉంటారో వాళ్ళ పరిస్థితి బాగుండకపోవచ్చు, కానీ మా పరిస్థితి ఎగ్జాంపుల్ నాదే చెప్తా. నేను అంటే నాకు తెలిసి వీళ్ళకి కూడా ఎప్పుడు చెప్పలేదు, కానీ మా పవన్ అని నా బెస్ట్ ఫ్రెండ్, ఇందులో నేను ముగ్గురులో ఒకడు, వాడు యూఎస్కి వెళ్ళిన తర్వాత 1 వారం రోజుల తర్వాత నా బండి సర్వీసింగ్ ఇవ్వాల్సి వచ్చింది అనమాట. నాకు బండి సర్వీసింగ్ ఇవ్వడానికి ఎక్కడికి వెళ్ళాలి ఆడికి ఏం చెప్పాలో తెలియదు నాకు. ఐ వాజ్ సో డిపెండెంట్ ఆన్ మై బెస్ట్ ఫ్రెండ్. అంటే అసలు ఇప్పుడు ఏం చేయాలి, బండికి పరైంది నాకు తెలుసు, పోవాలి. ఇప్పుడు ఏం వాడికి ఫోన్ చేసినా నేను, మామ ఇట్లా అయిందిరా బండి సంగతి ఏం చేయాలి అని అడిగితే వాడి ఇవి చూసుకోరా ఫస్ట్ అంటే అంత డిపెండెంట్ అయిపోయినా నేను. ఒకటేసారి స్ట్రింగ్స్ అన్ని కట్ అయిపోయినట్టు. అఫ్కోర్స్ కలిసి ఉండొచ్చు, అక్కడ మాట్లాడొచ్చు, వర్చువల్గా కనెక్ట్ అవ్వచ్చు, అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఆ పక్కన తోడు ఉంది ధైర్యం ఉంది అన్న రోజులు పక్కకి వెళ్ళిపోతాయి కదా. సో చాలా అండర్ స్పోకెన్ అనిపిస్తుంది. జస్ట్ కాంటాక్ట్ వచ్చింది కాబట్టి అరే ఇబ్బంది పెడదామని లేకపోతే ఏడిపిద్దామని అయితే కాల్ చేయలేదు. నేను మళ్ళీ చేస్తాను అయినాక. చలో ఓకేనా, అందరు మూడు పాడేసేసిన. చలో బాయ్ రా. ఇంకొక మాట చెప్తానన్నా నేను, అంటే ఈ పాట పాడి నేను డిస్కరేజ్ చేశాను అనుకుంటానేమో వాళ్ళని. డిస్కరేజ్ చేయడం కాదు, మీకు తిరిగి వచ్చేయాలంటే తిరిగి వచ్చేసాను. ఎందుకంటే వీ కెన్ క్రియేట్ ఆపర్చునిటీస్ హియర్ ఆల్సో. ఇప్పుడు మీరు అక్కడ కష్టపడుతున్నప్పుడు ఇక్కడ ఆ మాత్రం కష్టపడితే ఇక్కడ సంపాదించలేమా లేకపోతే ఇక్కడ సాధించలేమా? మీరు ఊరు వెళ్ళిపోతామా పాటలో, మీరు ఊర్లో ఏముంది తిరిగి వెళ్ళిపోతా అని చెప్పి మీరు మాట్లాడారు కదా, అలాంటిది మరి ఈ పాట పాడుతున్నారు ఎందుకని అడిగారు యూఎస్లో కొంతమంది. చెప్పినా నేను అప్పుడున్న పరిస్థితులు అలాంటివి. అప్పుడు ఒక 5-6 ఏళ్ళ క్రితం యురేనియం కోసం అక్కడ అడవుల్ని నరికేస్తారన్న ఉద్దేశంతో అప్పుడు ఊర్లు అన్ని నాశనం చేసేస్తే ఏ ఊరు పోతామని చెప్పి ఆ పాట రాసిన, ఊరు వెళ్ళిపోతామనే పాట. బట్ మీరు ఎంత కష్టపడి నామోషి ఫీల్ అవుతూ మళ్ళీ తిరిగి వస్తే నేను అన్సక్సెస్ఫుల్ పర్సన్ అనుకుంటారేమో అని చెప్పి ఫీల్ అవుతూ అక్కడ కష్టపడుతూ ఉండాల్సిన అవసరం లేదు. ఆ కష్టం అది ఇక్కడే చేసుకోవచ్చు, తల్లిదండ్రులతో ఉండొచ్చు, ఫ్రెండ్స్తో ఉండొచ్చు, అవునా కదా? సో ఐ థింక్ ఆ మాత్రం కష్టపడే తత్వం ఉంటే యూ కెన్ మేక్ లైఫ్ హియర్ ఆల్సో, యూ కెన్ మేక్ ఇట్ మచ్ బిగ్గర్ దాన్ దట్. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ దేర్,
వాళ్ళని మనసు చంపేసుకుని అక్కడ ఏదైతే ఉంటున్నారో అది అవసరం లేదు, ఇక్కడికి వచ్చేసింది బ్రహ్మాండంగా బతకచ్చు, మనం అందరం కలిసి బతకచ్చు అని చెప్పి నా అక్కడ ఉన్నప్పుడు అన్నాను ఈ మాటలు. అంటే ఈ పాట అక్కడ పాడినప్పుడు ఎట్లుండిందని ఎక్స్పీరియన్స్ వాళ్ళు తీసుకున్న వాళ్ళు రియాలిటీ ఇప్పుడు వాళ్ళు చెప్పరు, మేము అక్కడ కష్టపడుతున్నామని వాళ్ళు చెప్పుకోరు కదన్న. పాపం. యూఎస్లో ఉన్న వాళ్ళందరూ మనం ఇక్కడ ఏమనుకుంటాం, చాలా అద్భుతమైన లైఫ్ లీడ్ చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ వాళ్ళు అనుకుంటారు. సో దే డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ యూ సేయింగ్ దట్ అరే మేము ఇక్కడ కష్టపడుతున్నారా, మాకు చాలా కష్టాలు అని చెప్పి వాళ్ళు మాట్లాడరు. వాళ్ళ మనసులో మాటలు నేను చెప్తే వాళ్ళకి నిజమే కదా అనిపించింది, చాలా బాధపడ్డారు. లైక్ మీన్ బాధపడ్డారు ఇన్ ద సెన్స్ కళ్ళనీళ్ళు తెచ్చుకుంటారు చాలాసార్లు. రాత్రి పగలు కలలు కన్నా జాబ్ ఎప్పుడొస్తుందో, రాత్రి పగలు కలలు కన్నా జాబ్ ఎప్పుడొస్తుందో, ఆకలేసినప్పుడల్లా అమ్మయాదికొస్తుందో. ఏ పిజ్జా ముక్కలో బర్గర్ ముక్కలు తిని ఏదో కడుపు నింపుకుంటారు తప్ప వాళ్ళకి ఆకలేసిన ప్రతిసారి వాళ్ళ అమ్మ ఎంత అందంగా వాళ్ళకి వడ్డించి పెట్టిందో అవన్నీ గుర్తురావన్న, వాళ్ళంతా మిస్ అవుతారు కదా. సో ఐ జస్ట్ ఫెల్ట్ దేర్ ఎమోషన్స్ అండ్ వాంటెడ్ టు మేక్ దమ్ ఫీల్ దట్ వీఆర్ దేర్ టు లిసన్ టు యూ. ఇట్ ఈస్ నాట్ దట్ యువర్ ఏమంటారు మీ స్ట్రగుల్స్ అన్నీ కూడా అన్హర్డ్ కాదు, లైక్ వీఆర్ లిస్నింగ్ టు యూ అండ్ వీ ఫీల్ ద ఎమోషనల్ స్ట్రగుల్ దట్ యూఆర్ గోయింగ్ త్రూ అండ్ వీ సింగ్ ఎ సాంగ్ ఫర్ యూ అని చెప్పి వాళ్ళ కోసం రాసిన పాట. కొంచెం 3 లైన్లు చేయాలి ఇప్పుడు. అయితే కొంచెం ఇటు నుంచి షిఫ్ట్ అయ్యి మీ పాటలోకి వద్దాం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ అలాయ్ బలై అనే పాట అసలు ఎలా వచ్చింది, అలాంటి ఒక పాట రాయడానికి సందర్భం ఏంటి, ఎంత టైం పట్టింది అలాంటి పాట రాయడానికి? ఎందుకంటే ఇప్పటికీ మంచి మూడ్లో ఉన్నాము, మంచి ట్రావెల్లో ఉన్నామంటే ఫుల్ సౌండ్ పెట్టుకొని కార్లో ఆ పాట పెట్టుకొని పోతూ ఉంటాం అనమాట. సో ఆ పాట గురించి మాట్లాడితే జనరల్గా వాట్ యూ టాక్? అలాయ్ బలై లిటరల్ మీనింగ్ అందరికీ తెలిసిందే కదా. అలాయ్ బలై అంటే మనం దసరాలో పండుగ రోజున మనం ఆలింగనం చేసుకుని జమ్మి ఆకులు ఇచ్చుకొని మనం కౌగులించుకొని మన ప్రేమను తెలుపుకుంటాం, రైట్? అది దాన్ని అలాయ్ బలై అంటాం మనం. సో అట్లా ప్రపంచం మొత్తం అలాయ్ బలై చేసుకుంటూ ఒకరికొకరు తోడుగా ఉండాలి, ఒక ఫ్యామిలీలో బతకాలనే ఉద్దేశంలో రాసుకున్న పాట. ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే అన్న, మేము ఎక్కడికైనా షోలు చేయడానికి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్, ఒక 2 హీరోలు ఫ్యాన్స్, మా హీరో పాట పాడలేదంటే మా హీరో పాట పాడలేదంటే, లేకపోతే వాళ్ళ పాట పాడితే వీళ్ళ కోపం, వీళ్ళ పాట పాడితే వాళ్ళ కోపం. సో వీళ్ళు కాలేజీలో చైర్లు కొట్టేసుకుంటారు వీళ్ళు. సో ఇటువంటి సిచ్యువేషన్ చూసినప్పుడు బాధ అనిపించింది. మనకు ఆల్రెడీ ఉండాల్సినవి ఉన్నాయి సెపరేట్గా బతకడానికి, ఒక కులం ఉంది, ఒక మతం ఉంది, బోల్డ్ రకాలు అన్ని విడదీయడానికి మస్తు ఉన్నాయి. ఇంకొకటి మళ్ళీ ఈ హీరో వార్లు తెచ్చుకుని మళ్ళీ దాన్ని కూడా యాడ్ చేసుకుని మళ్ళీ సెపరేట్గా బతకాల్సిన అవసరం. సో లెట్ us లివ్ టుగెదర్ లైక్ వన్ ఫ్యామిలీ అనే ఉద్దేశం, అందరిని కలుపుకొని పోదాం అన్న ఉద్దేశంతో రాసిన ఒక పాట. ఇది కొంచెం కోపంగానే ఉంటుంది, అవును, తిట్టినట్టు ఉంటుంది, మంచి ఊపులో ఉంటుంది కాబట్టి ఆ కోపం అర్థం కాదు, కొంచెం ఆ కోపం డైరెక్ట్ తలగదు, మంచి ఊపులో ఉంటుంది కాబట్టి. కానీ ఏ టైంలో రాశారు ఇది, ఎప్పుడు రాశారు? ఇది రాసి ఒక 3 ఏళ్ళు అవుతాను, అంటే కోవిడ్, పోస్ట్ కోవిడ్. ఒక్కసారి అందుకుంటే ఎస్ నీ పేరేదైతే ఏంది అలాయి, పెరనక తోకేదైతే ఏంది బలాయి, నీ భాషేదైతే ఏంది అలాయి, దాని యాసేదైతే ఏంది బలాయి, అరే మతమేదైతే ఏంది, గతమేదైతే ఏంది, అతుకుల బొంతల కింద బతుకులు తెల్లారుతుంటే అరే అలాయి బలాయి అలాయి రే అలాయి బలాయి అలాయి, ఓహో అలాయి బలాయి అలాయి రే అలాయి బలాయి అలాయి. నీ హీరో ఎవరైతే ఎందిరా అలాయి, వారు ఏ స్టార్ అయితే ఎందిర బలాయి, వారు తొడగొడితే మనకేందిర బలాయి, వారు మెడగోకితే మనకేందిర బలాయి. అరే అలాయ్ బలాయ్ చేసుకుంటే స్టార్లు దావత్లో ఉంటే గొడవపడేది వీళ్ళు కామన్ పీపుల్. హీరోలు బాగానే ఉన్నారు కదన్నా, దావత్ చేసుకుంటా వాళ్ళ పార్టీలో మంచిగా చూస్తున్నారు కదా. అలాయ్ బలాయ్ చేసుకుంటే స్టార్లు దావత్లో ఉంటే అభిమానం మత్తులోన ఏందిర నీళ్ళడాయి, ఏ అలాయి బలాయి అలాయి రే అలాయి బలాయి అలాయి, ఓ అలాయి బలాయి అలాయి రే అలాయి బలాయి అలాయి. నీ లీడరు ఎవడైతే ఎందిర అలాయి, వాడి జాతేదైతే ఎందిర బలాయి. వీళ్ళు ఎట్లా కొట్టుకుంటారు అనుకుంటున్నావు అన్న? మా కులపోడు ఎలక్షన్లో నిలబడితే చాలు, వాడు ఎంత దుర్మార్గుడైనా సరే వాడికి ఓటేస్తాను నేను.
సో నీ లీడర్ ఎవడైతే ఎందిరాలాయి, వాడి జాతేదైతే ఎందిర బలాయి, నీ జెండా రంగేదైతే దలాయి, వాళ్ళు రెచ్చగొడితే ఉరుకుడేంది బలాయి. వీడికి ఎప్పుడు కూడా గొడవ ఉండదు. ఆ లీడర్ వచ్చి వీడికి చెప్పే వరకు కూడా వాని మోచేతి సారాదాగి కోడి పుంజుల వోలే కొట్టుకుని జచ్చుడేంది. అలాయి బలాయి అలాయి రే అలాయి బలాయి అలాయి, ఓహో అలాయి బలాయి అలాయి రే అలాయి బలాయి అలాయి, ఓహో అలాయి బలాయి అలాయి రే అలాయి బలాయి అలాయి. మ్యాడ్ అసలు ఇది. అంటే కానీ ఇట్లాంటి పాటలు రాసినప్పుడు మీరు ఎవరిని ఉద్దేశించి అంటున్నారు, స్పెషల్గా వీళ్ళ గురించి అంటున్నా వాళ్ళ గురించి అంటున్నాను కూడా లేదు ఇందులో. కానీ కొంచెం రిజంబ్లెన్స్ ఉంటుంది కదా. అరే తొడగొట్టడం అంటున్నాడు, మెడ గోకడం అంటున్నాడు, అర్థమయ్యేటలో కొంచెం డిఫరెంట్గా అర్థం అవ్వచ్చు, అదే నిజం కూడా అయ్యి ఉండొచ్చు. కానీ మీకు ఎప్పుడు ఈ నెగిటివిటీ కానీ ఫ్యాన్స్ సైడ్ నుంచి, లేకపోతే విన్న వాళ్ళు అరే జాగ్రత్తగా ఉండు బాబు అనడం, సంథింగ్ అట్లా ఏమైనా వచ్చడం, ఎనీథింగ్ లైక్ దట్? అంటే ఉన్నది చెప్పడంలో తప్పే ఉందన్న. ఇప్పుడు అది దానికి కూడా భయపడితే ఎట్లా? ఇప్పుడు వాళ్ళు అట్లాంటి విషయాల గురించి తీసుకునే కదా వాళ్ళు గొడవలు పడుతున్నారు. సో ఉన్నది మాట్లాడాలి కదా అని చెప్పి నేను కూడా చాలాసార్లు చెప్పిన. అంటే నేను చూసా కొంతమంది దగ్గర ఈ అంటే మా హీరోకి 100 కోట్ల క్లబ్ ఉంది, మీ అనుకుందా అనే డిస్కషన్స్. నీకు ఎందుకురా, నీ ఇంటికి రూపాయి వస్తుందా, నువ్వే ఇంక 2000 పెట్టి టికెట్ ఉంటున్నావు ఫస్ట్. ఆ కామన్ సెన్స్ లేకుండా చాలా మంది, అంటే ఎవరిని ఉద్దేశించి మిమ్మల్ని అనాలని కాదు కానీ అమ్మ అయ్యకి ఎలా ఉందో చూసుకునేంత దమ్ము లేదు వీడికి. నేను అదే అంట, అంటే నథింగ్ అగెన్స్ట్ ఎనీవన్, కానీ ఇన్ కేస్ మా ఇంట్లో తోడబుట్టిన తమ్ముడో లేకపోతే అన్ననో అయితే దొరికింద ఛాన్స్ అని కొడతా. అంటే అర్థం చేసుకోవాలి కదా, దేని గురించి కొట్లాడుతున్నావు, అవసరమా ఇదంతా అనేది కామన్ సెన్స్, బేసిక్ కామన్ సెన్స్. నువ్వైతే కొట్టి చెప్తా అని చెప్పావు కదా, 100%. ఆ కొట్టకుండా ఏమైనా చెప్దాం అని చెప్పి చేసే ప్రయత్నం ఇది పాటల రూపం. ఎందుకంటే ఒక గట్టిగా ఘాటైన విషయాన్ని కూడా వాడు మనం చెప్తే డైరెక్ట్ చెప్తే హర్ట్ అవుతాడు, చెప్పినా లేపో అంటాడు. అదే పాట రూపంలో చెప్తే వాళ్ళు వింటారు. కొంచెం నిజంగా వాళ్ళు వినకపోయినా 10 సార్లు విన్న తర్వాత ఎక్కడో ఒకసారైనా అర్థం చేసుకుంటాడని మా ప్రయత్నం ఇదంతా కూడా. థ్యాంక్స్ ఫర్ దిస్ సాంగ్. డెఫినెట్లీ అంటే ఇవాళ ఉన్న యంగర్ నేను చూసినా కదా మొన్న ఆ క్లబ్కి వచ్చినప్పుడు కూడా ఒకరినొకరు ఉద్దేశించుకుంటారు వినరా అంటుంటే దట్ ఈస్ అ మెసేజ్ ఓరియంటేషన్ కదా. మీరు కూర్చోబెట్టి ఒక ప్రవచనం ఇచ్చినా కూడా నడవదు అట్లాంటివి. ఎంత మంచి మాటలు చెప్పినా వినరు. ఇలాంటివి వస్తేనే అరే నీ గురించి వినరా అన్నట్టు పాకుతా ఉంటుంది. ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది, ఇప్పటికీ పాటే అలాంటి ఒక మీడియం అయిందంటే పోయిటరీకి ఉన్న గొప్పతనమే అది. నువ్వు కొన్ని సీరియస్ విషయాలు కూడా వాళ్ళకి సరదాగా అర్థమయ్యేలాగా చెప్పచ్చు, ప్రేమను మరింత ప్రేమగా చెప్పచ్చు. సో పాటకున్న గొప్పతనం అది. అలా ఇప్పుడు నా పర్సనల్ డౌట్, ఇప్పుడు జానపదాలు అంటారు కదా, ఇప్పుడు జానపదాలు పాట, నార్మల్ పాట రాయడం, జానపదం రాయడం, నార్మల్ ఒక మూవీకో దేనికో పాట రాయడము, ఈ రెండింటికి చూసే వాళ్ళకి కానీ నాకు కానీ బేసిక్ డిఫరెన్స్ అర్థం కావాలంటే మీరేం చేస్తారు? అంటే పాటకి జానపదానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అన్న, జనంలోంచి పుట్టుకొచ్చిన పాట జానపదం. ఓకే, జనపదం, జనాలు పాడుకునే పదాలు జానపదాలు అవుతాయి. అవి ఎలా ఉంటాయి? సరళంగా నువ్వు నేను మాట్లాడుకునే మాటలు, లేదా వాళ్ళు మాట్లాడుకునే మాటలు, వాళ్ళు రోజు చేసుకునే కష్టంలోంచి వచ్చిన పనులు చేసుకునే మాటలు, వాళ్ళ జీవితాల విషయాలు, వాళ్ళ ప్రేమలు, వాళ్ళ గొడవలు, అవి రాసుకుంటారు వాళ్ళు. అది పాడుకోవడానికి వాళ్ళకి సులువుగా ఉంటుంది, అర్థం చేసుకునే వాళ్ళకి సులువుగా ఉంటుంది. చాలా ఆమ్ ఆద్మీకి అందరికీ, కామన్ పీపుల్ అందరికీ అర్థమయ్యేలాగా పాడుకునే పాటలు జానపదాలు. అది బాణీలు కొన్నే ఉండొచ్చు, అదే బాణీలో 10 పాటలు ఉండొచ్చు. ఇప్పుడు రాసి ఉండకపోవచ్చు, ఎప్పుడో మేబీ ఒక 5-6 తరాల క్రితం 7-8 తరాల క్రితం రాసి ఉండొచ్చు. వాళ్ళ అవ్వలు, వాళ్ళ తాతలు వాళ్ళు పాడుకున్నప్పుడు వాళ్ళ కొడుకులు, వాళ్ళ కూతుర్లు విని వాళ్ళ మనవలు నేర్చుకుని తర్వాత ఆ పాట రూపాంతరాలు చెందుతూ ఉంటుంది. మొదలు ఒకటే ఉండొచ్చు, తర్వాత వీళ్ళ చరణాలు వీళ్ళు రాసుకుంటారు వీళ్ళ జీవితంలో జరిగే విషయాల గురించి. సో అట్లా రూపాంతరం చెందుతూ పరిస్థితులకి, కాలాలకి మారుతూ జానపదం కూడా మారుతూ ఉంటుంది. జానపదం ఏంటంటే ప్రజల్లోంచి వచ్చిన పాట. అది ఎవరి కోసం, ఎవరినో ప్రైజ్ చేసుకుందాం అని రాసిన పాట కాదు. ఇక్కడనే కాదు, ఆఫ్రికా అడవుల్లో తీసుకున్నా, అమెజాన్ అడవుల్లో తీసుకున్నా, అమెరికన్ బ్లాక్స్ స్లేవ్స్గా ఉన్నప్పుడు రాసుకున్నా కూడా జానపదం వాళ్ళ జీవితాల గురించి వాళ్ళు రాసుకున్నారు. అది సరళంగా ఉండే భాష, సరళంగా అందరికీ అర్థమయ్యే మాట అది. సో మీరు ఇందాక అన్నారు ఇప్పుడు జానపదం ఏంటి, ఇప్పుడు రాసుకునే పాట. అన్నిటికీ ఆది జానపదమే. ఈ శాస్త్రీయ సంగీతాలు కానీ ఇవన్నీ కూడా పుట్టడానికి మూలం జానపదాల నుంచి పుట్టినాయి. అది శాస్త్రంలో రాశారు కూడా. అది జానపదాల నుంచి అవి డెవలప్ అయ్యి సాఫిస్టికేటెడ్గా మారి
అవి శాస్త్రంగా మారి దాని శాస్త్రీయ సంగీతం అయిన తర్వాత సో ఇప్పుడున్న సినిమా పాటలు తీసుకుంటే కనుక సినిమాకి తగ్గట్టు, సినిమా హీరోలకి తగ్గట్టు, సినిమా దానికి ఉన్న పరిధికి తగ్గట్టు దాని సౌండ్ థియేటర్లో ఎలా మోగాలో అలా మోగించడం కోసం చేసే పాటలు సినిమా పాటలు. మీరు రీసెంట్గా ఇక్కడ మాట్లాడుతుంటే ఆ బయట బాగా నచ్చింది నాకు. సటిల్గా మాట్లాడి పక్కకి వెళ్ళిపోయారు కానీ అంటే మీరు చంద్రబోస్ గారు కానివ్వండి, లేకపోతే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కానివ్వండి, అంత లెజెండ్స్ కూడా రాసేప్పుడు ఒక బౌండరీ ఉంటుంది పాపం వాళ్ళకి. అంటే ఇట్స్ నథింగ్ అగేన్స్ట్ ఎనీ ఇండస్ట్రీ ఆర్ సంథింగ్, కానీ మూవీలో యాక్టర్ గురించి పొగుడుతూ లేకపోతే యాక్టర్స్ గురించి పొగుడుతూ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ గురించి మాట్లాడడమో లేకపోతే తన హీరోయిజం చూపించడానికి రూపొందించే పాటలు కాబట్టి అలాగే రాసుకోవాలి. కానీ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి కొంచెం లిబర్టీ ఉంటుందన్న సెన్స్లో మాట్లాడారు మీరు. చాలా డీప్గా అనిపించింది నాకు. జస్ట్ ఇఫ్ నీడ్ టు టాక్ అబౌట్ ఇట్. అది అన్న శాస్త్రి గారు కానీ లేకపోతే ఏ రైటర్స్ని తీసుకున్నా చంద్రబోస్ గారు అని వాళ్ళు సినిమా పరిధికి మించి చాలా గొప్ప గొప్ప పాటలు రాసేది. సినిమాలో అవకాశం ఎంత ఉన్నా కూడా దాన్ని యూజ్ చేసుకుని ఆ అవకాశాన్ని యూజ్ చేసి చాలా గొప్ప తత్వాన్ని ఫిలాసఫీని చెప్పారు వాళ్ళు. బట్ ఇంత రాసినా కూడా ఎక్కువ మోతాదులో ఏం పాటలు వస్తాయి, హీరోయిన్ పొగుడుతూ పాటలు వస్తాయి, హీరోయిన్ అందాలు పొగుడుతూ పాటలు వస్తాయి. ఫార్మాట్ అలాంటిది 4 పాటలు ఉన్నాయి అనుకో, 4 పాటల్లో హీరో కోసం ఒక పాట, హీరోయిన్ కోసం ఒక పాట, ఇంకొక సిచ్యువేషన్కి ఒక పాట, ఆఖరికి ఒక పాట ఏదో అవకాశం దొరుకుతుంది జీవితం గురించి మాట్లాడుకోవడానికి. బట్ వెన్ యు ఆర్ అన్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ యూ హ్యావ్ ఆల్ ది ఆపర్చునిటీ. ఇప్పుడు శ్రీశ్రీ గారు అన్నట్టు అగ్గుపుల్ల కుక్కపిల్ల సబ్బుపిల్ల కాదేది కవితకనర్హం అని, యూ కెన్ రైట్ సాంగ్స్ అబౌట్ ఎనీథింగ్. ఇప్పుడు సినిమాల్లో కుక్కల గురించి పాట రాస్తారా? బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ డాగ్ దట్ యూ లవ్, యూ హ్యావ్ ఎ పెట్, యూ లవ్ లైక్ యువర్ బ్రదర్ ఆర్ యువర్ సన్, you want to write a song and nu rayachu write a song beautifully about how much you love that pet. ఎన్నో అంటే ప్రతి చిన్న విషయాన్ని తీసుకుని రాసుకునే అవకాశం. బాబు మర్లీ పాటలు ఉన్నప్పుడు నాకు కూడా రాయాలనిపించింది. మీరు ఇంటూ నైందే ఉంది. సో he talks about buffalo soldier in the heart of America అని వాళ్ళ క్లాన్ ఏదైతే ఆఫ్రికా నుంచి స్లేవ్స్గా వెళ్ళిపోయి అమెరికాలో బతకాల్సి వచ్చిందో వాళ్ళ గురించి ఒక పాట రాస్తాడు అనమాట. అలాగే నేను పోయినప్పుడు నువ్వు బాధపడుకు, నో ఉమెన్ నో క్రై, డోంట్ క్రై వెన్ ఐఎమ్ గాన్, జస్ట్ లెట్ us cherish all those moments when we sat together like this అండ్ మనం కార్న్ పారిజ్ తాగేటోళ్ళం కదా అప్పుడు, ఆ మూమెంట్స్ అన్నీ మర్చిపోకు, డోంట్ క్రై ఫర్ మీ వెన్ ఐఎమ్ గాన్. అంటే హీ రోట్ సాంగ్ అబౌట్ ఎవ్రీ సిచ్యువేషన్ దట్ దే హ్యావ్ లివ్డ్. సో నాకు హీరోల గురించి వాళ్ళ గురించి రాలేదు, వాళ్ళ జీవితాల గురించి రాలేదు. గోరెటంకన్న పాట చూడండి, ఇప్పుడు ఓ తుమ్మ చెట్టు గురించి రాస్తాడు ఆయన, కంచి మీదకి ఎక్కి మేక ఎట్లా మేస్తుందో దాని గురించి రాస్తాడు. ఒక పిట్ట గురించి పాట రాస్తాడు, పిట్ట ద్వారా అద్భుతమైన ఫిలాసఫీ చెప్తాడు జీవితం గురించి. సంతలో ఏం జరుగుతుందో రాస్తాడు. ఇట్లా యూ కెన్ రైట్ అబౌట్ ఎవ్రీ స్మాల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. సో పరిధి ఎక్కువ. అండ్ ఐ సీ వీఆర్ పికింగ్ అప్ నౌ, లైక్ అంతకు ముందు కేరళలో కానీ లేకపోతే పంజాబ్ ఇటువంటి ప్రాంతాల్లో వాళ్ళు ఇండిపెండెంట్ ఆర్టిస్టులు చాలా, అంటే బ్యాండ్స్ కానీ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ కానీ దే హావ్ స్టార్టెడ్ మచ్ ఎర్లీ. బట్ నౌ దట్ వీ సీ లాట్ ఆఫ్ ఆర్టిస్ట్ కమింగ్ ఫ్రమ్ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది, ఇండస్ట్రీ అని అనకూడదు మళ్ళీ సినిమా అయిపోతుందేమో అది, తెలుగు నుంచి కూడా చాలామంది ఇండిపెండెంట్ ఆర్టిస్టులు చాలామంది వస్తున్నారు, రాస్తున్నారు, మంచి మంచి పాటలు చేస్తున్నారు. గోయింగ్ ఫార్వర్డ్ we will see more of independent music, even it might dominate the film music hopefully, business wise gaani lakapothe in every aspect, quantity and quality in every way. I think already చాలా ఇండస్ట్రీస్ లో డామినేటింగ్ కూడా ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఉన్నారు కదా. ఇప్పుడు పంజాబ్ తీసుకుందాం, అదే కదా, పంజాబ్ లో what do they listen, they have their own artists making songs every day and we know how well they're doing. వెస్టర్న్ వరల్డ్ లో ఇప్పుడు UK US లో ఇట్లా చూసుకుంటే సినిమా ఇస్ సెపరేట్ అండ్ మ్యూజిక్ ఇండస్ట్రీ ఇస్ సెపరేట్. సినిమాలో అప్పుడప్పుడు పాట ఉండొచ్చు వాళ్ళకి, కానీ బట్ మ్యూజిక్ ఆర్టిస్ట్ ఆర్ సెపరేట్. దే ఆర్ సోల్లీ మెంట్ ఫర్ సింగింగ్ ఆన్ స్టేజ్, రైటింగ్ దర్ సాంగ్స్. సో వి సీ దట్ కమింగ్ ఇన్ మన తెలుగులో కూడా. అది యాక్చువల్లీ మీ ట్రాన్సిషన్ ఒకటి ఉంది కదా, సోల్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ నుంచి మెల్లిగా అంటే బ్యాండ్ నుంచి మెల్లిగా మూవీ ఇండస్ట్రీకి రావడం, ఈ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో దాని గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. దానికంటే ముందు ఇందాక మీరు గుర్తు చేశారు కాబట్టి సమరసింహ దొర పాట ఉంది కదా, అది ఒక్కసారి పాడితే అన్న ఉందా స్కేల్? సమరసింహ దొర మీరు సల్లంగా ఉండాలి బాబు.
ఓ సమరసింహ దొర భరత సింహ దొర మీరు సల్లంగుండాలే బాబు హాయిగుండాలే సమరసింహ దొర మీరు సల్లంగుండాలే బాబు హాయిగుండాలే అరే రే భరత సింహ దొర మీరు బాంబులెయ్యాలి మా వాళ్ళు పట్టబట్టాలి చెన్న కేశవరాజా మీరు సిటికెళ్ళెయ్యాలి మా వాళ్ళు సింధులు దొక్కాలి మీ నెత్తి మీద గొడుగులం మీ కాళ్ళకేమద చెప్పులం మీ చేతిలోన కత్తులం మీరు ఉసుక 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 అంటే ఉరికే వేట కుక్కలం మీరు కచ్చగడితే సొంత అన్ననైన కథం చేసే కొడుకులం సల్లంగుండాలే బాబు హాయిగుండాలి అరే రే సల్లంగుండాలే బాబు హాయిగుండాలే హీరోలు మీ ఏసమేసి ఇట్టుగొట్టాలే దొరా మరి హీరోలు సినిమా తీస్తే ఎట్లాంటి సినిమాలు తీస్తారు నా దొరల జీవితాలు ఇన్స్పైర్ అయ్యే సినిమాలు తీస్తారు ఎందుకంటే కామన్ పీపుల్స్ జీవితాలు సినిమాలు తీస్తే ఎవరు చూడరు వాళ్ళు సినిమాలు తీస్తే మరి చూడడానికి కామన్ పీపుల్ ఉండాలి ఆర్డినరీ పీపుల్ వీళ్ళు వెళ్ళి ఇజులు ఎత్తే తప్ప వాళ్ళ సినిమాలు హిట్ కావు హీరోలు మీ ఏసమేసి ఇట్టు కొట్టాలే దొరా ఆ సినిమా చూసి మా వాళ్ళంతా సీటీ కొట్టాలే ఆ గాంధీ నెహ్రూ పక్కన మీ బొమ్మలుండాలే పోలీసు స్టేషన్లల్లా మా ఫోటోలుండాలే సమరసింహ దొర మీరు సల్లంగుండాలే బాబు హాయిగుండాలి భరత సింహ దొర మీరు బాంబులెయ్యాలి మా వాళ్ళు పట్టబట్టాలి అరే రేషన్ కేశవరాజా మీరు చిటికెళ్ళెయ్యాలి మా వాళ్ళు సింధులు దొక్కాలి మా వాళ్ళు సింధులు దొక్కాలి మా వాళ్ళు సింధులు దొక్కాలి అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా అన్న సమాజంలో అంతరాలు ఉండకూడదని అనుకుంటాం మనం మామూలుగా కొంచెం ఎక్కువ కష్టపడేవాడు 4 రూపాయలు ఎక్కువ సంపాదించుకోవచ్చు తప్పలేదు కానీ కులం పేరుతో పుట్టుకతో మనం ఏదైతే మనం భేదాలు ఏవో చూస్తామో వర్గాలకి విడగొడతామో అది నేను సహించలేను మామూలుగా అలయబలేలో కూడా అదే రాసాం ఈ పాటలో కూడా అదే చెప్తాడు ఆయన మనిషి పుట్టుకతో ఎక్కువ తక్కువ కాకూడదు కదా నువ్వు కష్టపడేదాన్ని బట్టి నీ తెలివిని బట్టి నీ కెపాసిటీని బట్టి ఎవరైనా ఎలాగైనా ఉండొచ్చు అంతే తప్ప ఒక మనిషిని పుట్టుకతో మనం జడ్జ్ చేయకూడదు ఈ కులాన్ని అంతరించాలనే ఈ భావం గట్టిగా ఉంటుంది సో మిగతా వాటి మీద నేను ఎప్పుడు ఎక్కువ మాట్లాడుకునే సరే ఇది టాపిక్ ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం ప్రతిసారి నేను గట్టిగా ఏదో ఒకటి మాట్లాడతాను మేము చాలా పాటల్లో టచ్ చేసాం అది అలేబలే కావచ్చు ఈ పాటలు కావచ్చు సో దట్స్ వన్ థింగ్ దట్ బాదర్స్ మీ ఆల్ ద టైమ్ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి ఈ పాటలోనే ఎంత డీప్ మీనింగ్ ఉంది ఎంత బాధ ఇన్వాల్వ్ అయి ఉంది బట్ నువ్వు సల్లంగా ఉండాలి అన్నట్టే మాట్లాడుతూ చెడు మాట మాట్లాడకుండా గోరటంకాన్ని కోపాన్ని ఎట్లా చూపించవచ్చు కానీ బాధని అవన్నీ దిగమింగుకొని దాని నుంచి వచ్చిన కొత్త మాటలతోనే సర్కాజం అంటారు దాన్ని అసలు నిజంగా అది తగిలినట్టు ఉండదు అది కొట్టినట్టు ఉండదు కానీ తగులుతుంది నొప్పి తగులుతుంది అన్నట్టే అండ్ మీరు కూడా బాబు మార్లేదు ఒక సేయింగ్ ఉంటుంది అన్న యుల్ ఫీల్ నో పెయిన్ వెన్ మ్యూజిక్ హిట్స్ యూ అని అంటే ఆయన చెప్పింది మనం నిజంగా మీరు అందాక అన్నారు కదా పాట రూపంలో చెప్తే జనాలకు అర్థం అవుతుంది మాటలలో చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పి సో వెన్ యూ సే ఇట్ త్రూ మ్యూజిక్ ఆర్ పోయిటరీ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ పీపుల్ ఆర్ రెడీ టు టేక్ ఇట్ రైట్ నాకు ఐడియా వచ్చింది ఇందాక వీళ్ళందరూ వాయిస్తూ ఉంటే అంటే జనరల్గా కామన్ ఆడియన్స్కి కానీ లిజనర్కి కానీ ఇన్స్ట్రుమెంట్స్ ఇంపార్టెన్స్ తెలియదు మీరు మాకు పాటలానే గుర్తుంటుంది అట్లే అర్థమవుతుంది అదే ఇప్పుడు వోకల్స్తో ఒక్కొక్క మ్యూజిక్ అంటే ఇన్స్ట్రుమెంట్ ఇదొకటి అదొకటి అట్లా ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ యాడ్ అవుతూ ఉంటే దాని సెన్స్ ఎట్లా మారుతో చూడాలని ఉంది నాకు ఇఫ్ పాసిబుల్ ఒక పాట పాడుతూ మేబీ మీరు వోకల్స్తో స్టార్ట్ చేస్తారు సెకండ్ ఇంకొక ఇన్స్ట్రుమెంట్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఇంకో స్టార్ట్ అవుతుంది అట్లా ఏమైనా చేయొచ్చు అంటే చిన్న వర్క్షాప్లో వస్తుంది ఇఫ్ పాసిబుల్ ఏ సాంగ్ అయినా పర్లేదు ఓకే సో మ్యూజిక్ లేకుండా పాడతాను and then we will have a guitar in the first place and then harmonium and dolo ఒకటే సాంగ్లో బెస్ట్ నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా సామి నన్ను దోచుకుందువటే
నౌ విత్ ద గిటార్. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా సామి, నిన్నే నా సామి. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా సామి, నిన్నే నా సామి. నన్ను దోచుకుందువటే తరియంతును నీ చల్లని చరణముల నీడలోన, తరియంతును నీ చల్లని చరణముల నీడలోన. పూలదండ ఓలే కర్పూర కలిక ఓలే, కర్పూర కలిక ఓలే. ఎంతటి నెరజానవు నా తరంగమందు నీవు, ఎంతటి నెరజానవు నా తరంగమందు నీవు. కలకాలము వీడని సంకెలలు వేసినావు, సంకెలలు వేసినావు. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా సామి, నిన్నే నా సామి. నన్ను దోచుకుందువటే. క్రేజీ అసలు. ఈ పాట పాడతారు అనుకోలేదు అక్కడ దీనికోసం. అయితే ఇప్పుడు అంటే ఈ మధ్యలో ఇండిపెండెంట్ సాంగ్స్ అంటే కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది కదా మీరు రిలీజ్ చేసి కొత్తవి కూడా. ఈ మధ్యలో కొత్తవి ఏమైనా రిలీజ్ చేసేవి, చేయబోయేవి ఎక్స్క్లూజివ్గా ఏమైనా ఉంటే ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ మన దానిలో కూడా వాడచ్చు. రాబోయేది రాస్తా అంటే సినిమా పట్ల పర్లేదు. ఇఫ్ యు ఆర్ ప్రమోషన్ చేస్తానంటే నేను వాడేస్తాను ఇప్పుడు 100% బ్రో, పక్కా మీరు చేయండి, మీరు వాడండి. అంటే నా తెలుగు నేలపైన ప్రేమతో ఒక పాట రాసుకున్నాను అన్నది. ఓకే. మన సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఓన్లీ నాట్ జస్ట్ ఓన్లీ లిమిటెడ్ టు లిటరేచర్ లేదా మన ఫుడ్ లేకపోతే మన ఆచార వ్యవహారాలు మట్టుకే కాదు. మట్టిలో కష్టపడే రైతులు, నాట్లు వేసే అక్కలు చెల్లెలు వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతిని వీటందరినీ కూడా తీసుకుపోవాలనే ఒక ఉద్దేశంతో అందరినీ కలుపుకుంటూ నా తెలుగు నేల ఎంత గొప్పది, నేను ఎందుకు ఇక్కడ ఇంత ఇష్టపడి నేను స్వర్గం పిలిచినా కూడా నేను పోనంటున్నాను అనేది ఈ పాటలో రాసుకున్నాను. ఒక పల్లవి పాడితే తర్వాత మళ్ళీ రిలీజ్ అయినప్పుడు మీరు మొత్తం ఎప్పుడు వస్తుంది ఇది? మేబీ ఒక 3-4 months తర్వాత ఎప్పుడైనా రిలీజ్ చేస్తుండొచ్చు మేబీ. అప్పుడు మళ్ళీ ఇద్దాం మీరు ఇప్పుడు వేయచ్చు కదా, ఇప్పుడు పాడ్కాస్ట్లో వేయచ్చు కదా. పాల పిట్టల కూతలతో, నెమలి వన్నెల ఆటలతో, పాల పిట్టల కూతలతో, నెమలి వన్నెల ఆటలతో, లేత తంగేడు పూతలతో, నా గోరెటి ఎంకన్న పాటలతో. ఎంత ముద్దుగున్నావమ్మ తెలుగు నేలమ్మ, ఎంత ముద్దుగున్నావమ్మ తెలుగు నేలమ్మ. ఆ స్వర్గమే రమ్మన్న నిన్ను వదిలిపోనమ్మ. అమ్మ నేలమ్మ వందనలో, నా తల్లి నేలమ్మ వందనలో. 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 మస్తుందనా, చాలా బాగుంది అసలు, సూపర్. అంటే ఇప్పుడు ఏంది వీడియో ఏమైనా రికార్డ్ అవుతుంది, టైం పడుతుంది, అందుకే వీడియో చేయాలి. పాట రెడీ అయిపోయింది. పాట ఒక చరణం రాసి ఇంకో చరణం రాసి వీడియో చేద్దామని. అంటే స్వర్గం రమ్మన్నా కూడా పోను నేను, ఎందుకంటే నా నేల అంటే అంత ప్రేమ నాకు, నా తెలుగు నేల అంటే. ఎందుకు ఇష్టపడుతున్నాను అంటే నా గోరెట కానీ పాటలు రాసేటప్పుడు ఇక్కడ క్రేజీ అసలు అది. పాలపెట్టలు, లేత తంగేడు పూతులు, గోరెట ఇంకా వీళ్ళందరినీ ఎన్ని పెట్టుకుని నేను ఎక్కడికో పోవాల్సిన అవసరం ఉంది, స్వర్గానికి పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉండాలి. నా తల్లి నేలమ్మకు వందనం, నా తెలుగు నేలకు వందనం. ఇలా రాయాలనిపించింది. వెయిటింగ్. జనరల్గా నేను చాలా వింటూ ఉంటాను ఈ సాంగ్స్ వేరే వాళ్ళ దగ్గర క్యాజువల్గా. అంటే నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా కానీ బాగా మాట్లాడుతూ ఉంటారు మీ పాటల గురించి. మీరు జనరల్గా ఏదన్నా ఆక్వర్డ్ ఫ్యాన్ మూమెంట్స్ కానీ లేకపోతే మర్చిపోలేని ఏమన్నా ఫ్యాన్ మూమెంట్స్ అంటే అనుకోకుండా జరిగిన ఫ్యాన్ మూమెంట్స్ ఏమైనా గుర్తున్నాయా? ఓకే, ఒక సిచ్యువేషన్ ఉంది, ఇది నేను బాధపడలేదు, ఇలా జరిగింది నేను బాధపడలేదు. ఐ వాస్ హ్యాపీ. వై ఐ విల్ టెల్ యూ.
ఒకరోజు సిద్దిపేట చెరువు గట్టు మీద ఆ రోజు మా అత్తోరింటి కాడి నుంచి సిరిసిల్ల నుంచి వస్తా సిద్దిపేట చెరువు చూద్దామని చెప్పి ఆ గట్టు మీదకి వెళ్ళి ఆగి నేను బండి మీద చూస్తూ ఉన్నాను. వర్షం పడింది, రోడ్ అంతా కొంచెం వాటర్ ఉందాం అనమాట. ఐ వాజ్ జస్ట్ స్టాండింగ్ దేర్ అండ్ వాచింగ్ ద అదర్ సైడ్. ఒక కారు ఫుల్ స్పీడ్ వచ్చి అక్కడ వాటర్ ఉంటే వాటర్ నుంచి వెళ్ళిపోయింది. నా మీద మొత్తం వాటర్ అంతా పడి మొత్తం తడిసిపోయినా. ఇదేమో ఏంద్రా ఇట్లా అని చెప్పి తిట్టుకుందాం లోపల కార్లోంచి పాటలు వినిపిస్తున్నాయి. మాయా మాయా పోరి మాయా రే అని గట్టిగా వాళ్ళు సౌండ్ పెట్టుకుని పోతా ఉన్నారు. ఇంకేమంటారు? అది ఇంకేం అనలేము, మన పాటలు పెట్టుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు పోలే అని చెప్పి. అంటే ఒక ఏమంటారు దాన్ని, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఏదో అంటారు కదా, అట్లా రైట్ వాళ్ళు చేసిన దానికి నన్ను బాధపడాలని ఒకటే చేశారు వాళ్ళు పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తారు. సో ఐ థింక్ సమ్టైమ్స్ వీ కమ్ అక్రాస్ సిచ్యువేషన్స్ లైక్ దిస్. టాపిక్ వచ్చింది కాబట్టి పాట పాడితే బాగుంటుంది. మామూలు వెయిట్ చేస్తున్నారు, మామూలు కూడా మీతో పాడతారు. ఓకే, మాయ ఒకసారి కాడి అన్న చరణం నుంచి తీసుకుంటా. ఓకేనా? కాఫీ షాపుల్లో డేటింగ్ మాయా, వాట్సాప్ చాటింగ్లో ముద్దులు మాయా, ఇచ్చి ఇవ్వనట్టి హగ్గులు మాయా, ఇవన్నీ ఇవాళ రేపు కామన్ రయ్యా. ఇదంతా ప్రేమ అనుకుని ఫిక్స్ అయినావో, బోల్తా పడతావు రే బుల్బుల్ మియా, చెప్పినా వినకుండా ఉరికినావా, నీకోసం ఫుల్ బాటిల్ వెయిటింగ్ రా బావా. స్వాతి మాయా, శ్వేత మాయా, జ్యోతి మాయా, ప్రీతి మాయా, స్వీటీ మాయా, బ్యూటీ మాయా. ఇలాంటి అమ్మాయిలు ఒప్పుకోరు కానీ తప్పదు మరి, నిజాలు చెప్పుకోవాలి. ఆఖరికి బిజ్జు కూడా మాయా. ఓహో మాయా మాయా పోరి మాయా రే, ఓహో మాయా మాయా పొరిల స్టోరీ మాయా రే, ఓహో మాయా మాయా పోరి మాయా రే, ఓహో మాయా మాయా పొరిల స్టోరీ మాయా రే. క్రేజీ అసలు, కానీ ఊపేసింది బ్రో ఇది అన్న. అప్పట్లో నాకు తెలిసి అందరు కనెక్టే ఉంటారు అన్న. అబ్బాయిల్ని ఏడవకూడదు అంటారు. మన అది ఏం చేస్తాడు, బ్రేకప్ అయితే ఏం చేస్తారు పాపం, వాడు ఏడవద్దంటే ఇట్లాంటి పాటలు పెట్టుకునేదో వాళ్ళకి ఊరట. ఇది ఫస్ట్ సాంగ్, ఇది సెకండ్ సాంగ్ నేను రాసిందంటూ. ఫస్ట్ పార్ట్ కూడా లాయ్లో కూడా కైండ్ ఆఫ్ బ్రేకప్ సాంగ్ అది కూడా. అబ్బాయిలు స్ట్రాంగ్ ఉండాలి, లవ్ ఫెయిల్యూర్ అయినా కూడా ఏడవకూడదు, డిప్రెస్ అవ్వకూడదు అంటే ఎట్లా. సో ఐ రోట్ దిస్ సాంగ్ టు మేక్ ఇట్ ఈజీ ఫర్ పీపుల్. మళ్ళీ గుర్తుపెట్టుకొని పాడడానికి అంటే 2 రకాల పాటలు పాడుకోవచ్చు అన్న. బ్రేకప్ అయితే మొన్న సుగతింతే మనిషి బ్రతుకింతే అని మంద కూర్చోవచ్చు, లేదా మాయ లాంటి పాటలు పెట్టుకోవచ్చు. అండ్ యూ జస్ట్ టేక్ ఇట్ ఇన్ ఏ వెరీ లైటర్ వే. అంటే నువ్వు బాధపడద్దని కాదు, బాధపడతాను డెఫినెట్లీ, బట్ ఎట్ సమ్ పాయింట్ యూ విల్ జస్ట్ రియలైజ్ అండ్ టేక్ ఇట్ ఈజీ అండ్ మూవ్ ఆన్ ఇన్ లైఫ్. సో దిస్ సాంగ్స్ హెల్ప్స్ ఇన్ దట్ వే ఐ థింక్. అందుకే అందరి క్లాసెస్కి వర్కౌట్ అయిపోయింది అది. ఇప్పుడు అందరు కనెక్ట్ అయ్యారు. నేను చెప్పేది ఏంటంటే, పుట్టినాక ప్రేమలో పడకుండా ఉన్నాడు, ప్రేమలో పడ్డవాడు హర్ట్ అవ్వకుండా ఉన్నాడు. సో డౌట్ లేదు, ఇట్ ఈస్ నీడెడ్. ఇది మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న పాట ఇది. ఇది బాగుంది, మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న పాట. కాటి అన్న ఒకసారి. దీనమ్మ అది కదా, దీనమ్మ ప్రేమేందిర వైకిట్ల సంపుతున్నది, 4 వీక్ నాకు హ్యాంగ్ ఓవర్ టార్చర్ ఉన్నది, 3 అంటే 3 రోజులకే స్టోరీ వండుకొచ్చింది, ఇంకేంది మ్యాటర్ కాస్త సాయంత్రానికి క్వార్టర్ అయ్యిందే. ఓ మాయా రే మాయా పోరి మాయా రే, మల్లేసా పడకు ప్రేమల పడకు, పడితే పోతావురా సీనయ్య, అమ్మాయి మాటలు విన్నావంటే ఇదైపోతావు, బంగారం పుచ్చి కన్నా మున్న అంటూ అల్లుకుపోతారు, మొంగరంలో సుట్టేసుకుని నేలకేసి కొట్టేసిపోతారు. ఓహో మాయా రే మాయా, ఓహో మాయా మాయా రే, ఓహో మాయా మాయా పోరి మాయా రే, ఓహో మాయా మాయ పొరిల స్టోరీ మాయా రే. జనరల్గా అంటే ఒక సంవత్సరానికి ఒక 200-300 షోస్ చేస్తారు అన్నీ కలిపి? అన్నీ ఉండవు అన్న. ఎన్ని చేస్తారు అప్రాక్సిమేట్లీ? గట్టిగా ఒక 60-70-80 అలా ఉండొచ్చు. అచ్చా, నార్మల్ ఈ ప్రైవేట్ ఈవెంట్స్ అన్నీ కలిపి? అన్నీ కలుపుకుంటే ఉంటాయని ఉంటాయని
ఒక 60-70 షోలు ఉంటాయి మన నెలకి స్టేజ్ సంవత్సరానికి. మీద ఏమైనా ఆక్వర్డ్ మూమెంట్స్ ఉన్నాయా? స్టేజ్ మీద ఆక్వర్డ్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఆక్వర్డ్ కాదు, ఐ చెరిష్ దీస్ కైండ్ ఆఫ్ మూమెంట్స్. ఓకే. ఒకరోజు షో చేస్తూ ఉంటే జనరల్గా అంత చక్కగా చీరలు కట్టుకుని వచ్చేవాళ్ళు తక్కువ ఓకే. పబ్ షోస్కి. సో ఒకరోజు సడన్గా పాడుతూ ఉన్నాం, సడన్గా ఒక అమ్మాయి ఎంటర్ అయింది లోపలికి, పింక్ శారీ, చక్కగా అందంగా లోపల నడుచుకుంటూ వస్తూ ఉంది. నేను లిరిక్స్ మర్చిపోయినా బ్లాంక్ అయిపోయింది. అమ్మాయి వచ్చి నిలబడే తర్వాత చెప్పిన, అమ్మాయి మరి ఇంతలాగా అందంగా చీరలు కట్టుకుని వస్తూ ఉంటే మాకు స్టేజ్ మీద నుంచి అనేసారా? మరి చెప్పాలి కదన్నా. నేను ఈ పాట ఎందుకు మర్చిపోయినా అనుకుంటారు, సరిగ్గా బాగాలేదు అనుకుంటారు. మర్చిపోతుంది ఇంకా. షీ షుడ్ నో ద రీజన్. సో ఐ టోల్డ్ హర్ దట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ వీఆర్ ఫర్ గెటింగ్ అవర్ లిరిక్స్. బాబా సినిమా లెవెల్ వచ్చింది అయితే అన్నా, సినిమా లెవెల్లో వచ్చిందంట. అవుతుంటా, నేను చాలా అవుతుంటా, నాకు గుర్తులేదమ్మా, కానీ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్. నైస్ నైస్. నేను మొన్న షోకి వచ్చినప్పుడు నాకు తెలియదు అప్పటివరకు మీరు ఫ్లూట్ కూడా వాయిస్తారని చెప్పి. అందుకే స్పెషల్గా ఈరోజు ఒక్కసారి ఆ ఫ్లూట్ ప్రదర్శన కూడా అయిపోతే బాగుంటుందని ఖచ్చితంగా తేవాలని చెప్పిన. ఎనీథింగ్ ఆఫ్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏదైనా ఒక సాంగ్ కొంచెం ఫ్లూట్లో మాకు వాయిస్తే. లెట్ మీ ట్రై. యా ప్లీజ్. నేను అంత అంటే ప్రొఫెషనల్ ఫ్లూట్ ప్లేయర్ కాదు, మా షోస్ మధ్యలో బిట్స్ వాయించడం కోసం మాత్రమే నేను అంత మాత్రమే నేను వాయిస్తాను. బట్ మీరు అడిగారు కదా సరదాగా వాయిద్దాం. ఓకే, అంతే can't do better than this. ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, అసలు నేను విన్నవి కొన్ని ఉన్నాయి, దాన్ని కవర్ చేస్తూ మీ జర్నీ గురించి మాట్లాడతాం తప్పకుండా. అంటే మీరు కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుందామని స్టార్ట్ చేసి అటు నుంచి తిరిగిపోయి ఫోక్ సాంగ్ వచ్చారు అనేది విన్నా. అసలు హౌ డిడ్ ఇట్ ఆల్ స్టార్ట్? అంటే అనుకున్నది ఏం కాదనే జర్నీ అది. ఐ నెవర్ ప్లాన్డ్ ఎనీథింగ్. నాకు ఇలాగ సింగర్ అవుదామన్నా, లేకపోతే రైటర్ అవుదామన్నా, లేకపోతే కంపోజర్, ఏ ప్లాన్ లేకుండే. వ్యవసాయ కుటుంబంలో పుట్టినోడిని. సో చిన్నప్పుడు పెద్దగా చదువు రావట్లేదని చెప్పి మ్యూజిక్ కాలేజ్లో జాయిన్ చేశారు నన్ను. సో మా గురుగారి దగ్గర 2 సంవత్సరాల దగ్గర నేర్చుకున్న తర్వాత చెప్పాల్సింది ఏంటంటే, మా గురువుగారు చలవ వల్లే ఈ మాత్రమే నాకు సంగీతం తెలుసు. అంటే ఇప్పుడు గురుగారి పేరు పుదుకోట ఆర్ కృష్ణమూర్తి గారు, మా మేడం పద్మా కృష్ణమూర్తి గారు. వాళ్ళ చలవ వల్ల నాకు ఏమాత్రం కొంచెం సంగీతం తెలుసు ఏమన్నా ఉంది అంటే. బట్ ఆయన 2 సంవత్సరాలు జర్నీలో ఆయన ఒకసారి ఏదో వర్ణం నేర్పిస్తూ, భైరవి వర్ణం నేర్పిస్తూ, అందులో దైవత్వం సరిగ్గా పలకకపోతే ఎందుకురా నీకు సంగీతం రాదు, వెళ్ళి వ్యవసాయం చేసుకో అన్నారు ఆయన. సో ఆ మాట నిజంగా కరెక్టే. అది యాక్చువల్గా నేను పట్టుబట్టిన అందులో తెలియకుండా అదే సాధన చేస్తుంటే నాకు ఐ వుడ్ హ్యావ్ నాట్ డన్ గ్రేట్ ఇన్ క్లాసికల్ మ్యూజిక్ మేబీ. సో గురుగారు చెప్పారు కదా అని చెప్పి అది కరెక్టే అనుకుని చెప్పి వచ్చి మళ్ళీ సంగీతం వదిలేసి చదువుకోవడం స్టార్ట్ చేశాం. ఐ నెవర్ ప్రాక్టీస్డ్ క్లాసికల్ మ్యూజిక్ కానీ మళ్ళీ అది నేర్చుకునే ప్రయత్నం కానీ ఏం చేయలే. బట్ ఈ సంగీతం మీద ఉన్న ప్రేమ అయితే పోలేదు. ఫ్లూట్ వాయించడం, లైక్ ఎగ్జిబిషన్లో ఒకసారి ఫ్లూట్ కొనుక్కుని ఫ్లూట్ వాయించడం ప్రాక్టీస్ చేసా. తర్వాత గిటార్ గిటార్ దిస్ వాజ్ 10th ఇంటర్ ఆ వయసులోనే. అంటే 8th క్లాస్ వరకు చదువుకున్న తర్వాత మ్యూజిక్ కాలేజ్లో వేసారు. చదువేం లేదు ఇంకా అక్కడ. ఆ 2 years ఓన్లీ మ్యూజిక్ ఉండేది. ఆ 2 years అక్కడ చదువుకున్న తర్వాత మ్యూజిక్ కాలేజ్లో చదివిన తర్వాత మళ్ళీ వెనకొచ్చి మళ్ళీ ఐ జాయిన్డ్ నార్మల్ ఎడ్యుకేషన్. 10th క్లాస్ చదివి ఇంటర్ చదివి అలాగా.
సో దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు క్లాసికల్ జోలికి పోలే. ఓకే. సంగీతంలో నేను రాణిస్తానని కానీ సింగర్ అవుదామని కానీ ఎటువంటి ఉద్దేశం లేదు. బట్ ఈ ఇంట్రెస్ట్ ఉండేది పాట రాయాలని లేకపోతే కంపోజ్ చేయాలని. చాలా మందికి మీరు సింగర్ గానే తెలుసు, మీరు కంపోజర్ అని లేకపోతే రాస్తారని చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు. అంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తారు కాబట్టి కొంచెం ఐడియా ఉండొచ్చు. బట్ మీరు బాగా ఫేమస్ ఉన్న మాకు తెలిసిన పాటల్లో చాలా వరకు మీరు రాస్తారని చెప్పి నాకు మీ గురించి రీసెర్చ్ చేస్తున్న టైంలో తెలిసింది నాకు. బట్ అగైన్ అది రాయడం ఎప్పుడు స్టార్ట్ అయింది, పాడడం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాయిస్లో ఓకే యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ అని ఎప్పుడు రియలైజ్ అయ్యారు మీరు? యాక్చువల్గా మా బ్యాండ్ స్టార్ట్ అయిన తర్వాత నాకు అర్థమైంది నేను స్టేజ్ ఎక్కి పాడగలను అనేది. అప్పటి వరకు అసలు నేను ఏ కాంపిటీషన్ కూడా వెళ్ళి పాడలేదు. అంటే 3-4 years బ్యాక్? ఐ థింక్ ఇట్స్ జస్ట్ బిఫోర్ ద కోవిడ్. 2019లో మా బ్యాండ్ స్టార్ట్ అయింది. కోవిడ్ ముందు స్టార్ట్ అయిందా? సో ఐ వాజ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 30 when we started our band. 2018 నా బర్త్డే రోజున we started our first practice for my band. తర్వాత బ్యాండ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను సింగర్ అయినా. యాక్చువల్లీ అప్పటి వరకు కూడా మీడియాకర్ సింగర్గా నాకు అసలు ఎప్పుడు కాన్ఫిడెన్స్ లేదు, నేను పాడతానన్న ఉద్దేశం లేదు, నాకు పాడాలనే కోరిక ఉండేది కాదు. సో ఫ్యూ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ శ్రీనివాసు, యశ్వంత్, నేను మేమందరం కలిసి we started a band without expecting anything, without knowing where it will lead, where it will go. We don't know. కానీ మేము ఏదో పాటలు రాసుకున్నాం, మేము సరదాగా పాడదాం, వెళ్ళి స్టేజ్ ఎక్కి పాడదాం అన్న ఒక కుతూహలం, ఒక సరదాతో స్టార్ట్ చేసుకున్న చిన్న బ్యాండ్ అది. బట్ ఇట్ గాట్ రియలీ పాపులర్ ఇన్ 1.5 year 2 years టైంలో. అండ్ దెన్ గాట్ కాల్స్ ఫ్రమ్ సినిమా తరఫు నుంచి కానీ లేకపోతే వాళ్ళకి వెళ్ళి పాడమని. నథింగ్ వాస్ ప్లాన్డ్ అయితే? యా, నథింగ్ వాస్ ప్లాన్డ్. ఈ పాట నేను సింగర్ అవుదాం అనే ప్లానింగ్ లేదు, కంపోజర్ అవుదామని ఉండేది ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి. బట్ పాడడం అనేది చాలా యాదృచ్ఛికంగా జరిగింది నాకు. అది క్రేజీ అసలు. అన్న ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇప్పుడు ఏజ్ టాపిక్ వచ్చింది కాబట్టి, అంటే 30 years ఏజ్లో మీరు బ్యాండ్ స్టార్ట్ చేశారు. మేబీ మీరు అన్నట్టు ఒక 1.5 yearలో మీకు ఆ సక్సెస్ కనబడ్డది బ్యాండ్లో అంటే మేబీ 31-32 yearsకి కదా, అంతే కదా? అంటే ఆ లెక్కన మీకు ఎప్పుడు అనిపించలేదా మీ ఏజ్ లేట్ అయిపోయింది, అంటే మెయిన్ ఏజ్ మిస్ అయిపోయినాను, లేట్గా సక్సెస్ స్టార్ట్ అయింది అన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఆస్కింగ్. లేదు, ఐ థింక్ దట్ హెల్ప్డ్ మీ టు అండర్స్టాండ్ మోర్, టు హ్యావ్ మెచ్యూరిటీ ఇన్ రైటింగ్, మెచ్యూరిటీ ఇన్ సింగింగ్. మేక్ సెన్స్. అంటే కొద్దిగా జీవితం చూసే అవకాశం దొరికింది అన్ని సంవత్సరాలు. దెన్ ఐ స్టార్టెడ్ సింగింగ్. సో ఐ థింక్ దట్ సౌండెడ్ లైక్ దట్ క్రేజీ అసలు, దట్ కన్వేడ్ ఇన్ మై వాయిస్ అండ్ మై కైండ్ ఆఫ్ రైటింగ్ ఎనీథింగ్. అంటే చాలా మంది దే మైట్ కంప్లైంట్ అబౌట్ ది లేట్ ఏజ్ కానీ అదని కంప్లైంట్ చేస్తారు, బట్ ద వే యూఆర్ థింకింగ్ ఇస్ డిఫరెంట్. డెఫినెట్లీ అగ్రీడ్. ఇలా అంటే ఇలాంటి పాటలు రాయడన్నా లేకపోతే ఇలాంటి ఒక కొంత ఎత్తుకోవాలన్నా ఎక్స్పీరియన్సెస్ అంటే మ్యాటర్స్ అ లాట్ కాబట్టి. థ్యాంక్ యూ. ఇఫ్ ఐ ఆస్క్ యూ, అంటే వాట్స్ హ్యాపీనెస్ అకార్డింగ్ టు యూ? అంటే అందరూ సక్సెస్ అవ్వడం అనేది హ్యాపీనెస్కి లీడ్ చేస్తుంది అనుకుంటారు అన్న. సక్సెస్ ఈక్వల్స్ టు హ్యాపీనెస్ అనుకుంటారు. నేను చూసిన దాంట్లో నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే హ్యాపీనెస్ ఈస్ కంప్లీట్లీ, ఇట్ ఈస్ ఎ సెపరేట్ సబ్జెక్ట్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ యూ నీడ్ టు లెర్న్ లివింగ్ హౌ టు బీ హ్యాపీ అనేది. మనకు నచ్చింది చేసుకుంటూ ప్రశాంతంగా, సొసైటీకి ఇచ్చిన గీతలకి ఆ స్కేల్లోనే ఎదిగితే సక్సెస్ఫుల్ అయినట్టు, అది కాదు సక్సెస్ నా ఉద్దేశంలో. లేకపోతే ప్రశాంతంగా లేకుండా ఎంత సక్సెస్ అయ్యి మాత్రం లాభమే ఉంటుంది అనేది నా వాదన ప్రతిసారి కూడా. అంటే అందరూ ఏమనుకుంటారంటే సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటారు అనుకుంటారు. ఐ డోంట్ థింక్ ఇట్ ఈక్వేట్స్ టు హ్యాపీనెస్. మీరు హ్యాపీగా ఉన్నారా? నేను హ్యాపీగానే ఉన్నాను అన్న. ఎందుకంటే నేను పెద్దగా జీవితంలో ఇది అవ్వాలని నేను కోరికలు లేవు. అయిన తర్వాత కూడా ఇలా ఎందుకున్నాము, ఐ డోంట్ కంపేర్ నెక్స్ట్ ఇది చేసేయాలి, ఇది అయిపోవాలి అనేది ఏం నాకు ఆరాటం లేదు. సో మేబీ ఐఎమ్ అట్ పీస్ బికాస్ ఆఫ్ దాట్. సో మనకు నచ్చింది చేసుకోగలిగితే అదే సంతోషం, అదే ఆనందం. మనకు నచ్చింది ఎంత సక్సెస్ఫుల్ అయితే మాత్రం, ఎంత డబ్బు వస్తే మాత్రం చేసుకుంటూ బాధపడుతూ చేసేది ఏం ఆనందాన్ని ఇస్తుందో నాకు తెలియదు. సో ఐ థింక్ యా. అయితే నాకు అంటే రాక్ స్టార్ మూవీ చూసారా? ఆ మూవీలో రణబీర్ కపూర్ గారికి స్టార్టింగ్లో మేబీ ఆయన కాలేజ్ లైఫ్లో ఎప్పుడో తను ఆర్టిస్ట్ అవుదాం అనుకున్న టైంలో ఎవరో తెలిసిన అతను చెప్తాడు, అరే బాబు నువ్వు టాప్ ఆర్టిస్ట్ కావాలంటే నీకు బ్రేకప్ అవ్వాలి అని. అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు అంత ఎక్కలేదు అదే పాయింట్. కానీ గోయింగ్ ఫార్వర్డ్ కొంతమంది టాప్ ఆర్టిస్ట్ మాటలు వింటున్నా, వాళ్ళ బయోగ్రఫీ లాంటివి చదువుతున్నా, ఎక్కడో దగ్గర చిన్న పెయిన్ ఉంటుంది. ఇఫ్ ఐ ఆస్క్ యూ, మీ దృష్టిలో ఆ కాన్సెప్ట్కి ఎంతవరకు వ్యాలిడేషన్ ఉంది? కళాకారుడు
అన్ని అనుభూతుల్ని పూర్తిగా అనిపించగలగాలన్నది. సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, ప్రేమ కావచ్చు. ఐ థింక్ యూ షుడ్ గో త్రూ టు ఎక్స్ప్రెస్. హీ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ ఫస్ట్. ఐ థింక్ ద పెయిన్ ఆస్పెక్ట్ మీరు అన్నది ఇప్పుడు బ్రింగ్స్ దట్ హెవీ, ఐ మీన్ ఏమంటారు, ఒక 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 నిండుతనాన్ని ఇస్తుందేమో మొత్తం ఒక ఒక కళాకారుడికి అని అనిపిస్తుంది. అంటే ప్రేమే తీసుకుందాం పోనీ. ప్రేమ, యూ ఫాల్ ఇన్ లవ్, you spend time with the other person, and unless you see the separation, the cycle is not complete. Very true. Unless you experience that distance or ఆ విరహాన్ని అనుభవించలేకపోతే నీ ప్రేమ గురించి పూర్తిగా తెలియదు. అలా అని చెప్పి నాకు ప్రేమ మొత్తం గురించి తెలుసా అని అడగండి. అంటే ప్రేమ తెలిస్తే దేవుణ్ణి తెలుసుకున్నట్టే. ప్రేమను తెలుసుకోగలిగితే నిజంగా నాకు తెలిసి ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితాల్లో ప్రేమతో నింపేసుకుని చాలా ఆనందంగా ఉండొచ్చు. I don't think most of us know what is completely love అనేది ఏంటనేది తెలియదు నిజంగా. బట్ బిట్స్ అండ్ పీసెస్లో ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం ప్రేమని. బట్ వీ హ్యావ్ నాట్ ఏబుల్ టు ఫిగర్ అవుట్ వాట్ ఈస్ లవ్. నో వన్ కెన్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇట్ ఈస్. సో మీరు అన్నట్టు కళాకారుడు ప్రతి అనుభూతిని అనుభవించగలగాలి. అది ప్రేమను అనుభవించగలగాలి, బాధను అనుభవించగలగాలి. అప్పుడే వాళ్ళు రాసే దాంట్లోని, పాడే దాంట్లోని, లేకపోతే వాళ్ళ ఆర్ట్లో వెయిట్ ఉంటుందని నేను అనుకుంటా. అది సేమ్ టైం అంటే జనరల్గా నేను ఏ సింగర్ని చూసినా కూడా నిలబడి పాడడం అలాగే చూస్తాం ఎవరినైనా. అండ్ ఐ పర్సనలీ ఫీల్ అది కరెక్టా కాదు మీరు చెప్పండి. హై పిక్చర్స్లో పాడాలన్నా లేకపోతే కొంచెం యాక్టివ్గా పాడాలన్నా కూడా కూర్చుంటే అంత అవ్వకపోవచ్చు, నిలబడితే అవుతుంది అని అంటారు కదా. వాట్ ఈస్ అంటే మీరు ఎట్లాంటి సింగర్? జనరల్గా మనం నిలబడే పాడతాం అలవాటు. ఇప్పుడు కూర్చుని పాడాలంటే కొంచెం కష్టంగా ఉంది ఇవాళ. పర్లేదా మరి? పర్లేదు. వెన్ యూ స్టాండ్, ఐ థింక్ యువర్ లంగ్స్ have enough space to breathe. Makes sense. When you are sitting, like, you tend to sit little కొంచెం కింద కూర్చుంటాం కదా ఇట్లా. సో యువర్ లంగ్స్ డస్ నాట్ హ్యావ్ కంప్లీట్ స్పేస్ టు యూటిలైజ్. సో నుంచుంటే బాగా వస్తుంది నాకు తెలిసి. కూర్చుని పాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నుస్రత్ ఫతేహ్ అలీ ఖాన్ లాంటి వాళ్ళు, దే సిట్ అండ్ సింగ్ ఫర్ అవర్స్ టుగెదర్. మేబీ అంటే వాళ్ళ సాధన అట్లా ఉన్నాయి. వాళ్ళ సాధన వాళ్ళు అట్లా దే ఆర్ యూస్ టు దాట్. మేబీ మీరు జనరల్ అంటే ఇప్పుడు ఇందాక మన షూట్ స్టార్ట్ చేసే ముందు నేను 10 నిమిషాలు ఫ్రేమ్స్ అవి చూసుకునే టైంలో మీరు మెడిటేషన్ చేస్తుండే. నేను గమనించిన మెడిటేషన్ చేస్తున్నారు, కళ్ళు మూసుకొని ఉన్నారు. అట్లా మీరు జనరల్గా సింగింగ్ ఆస్పెక్ట్లోకి వచ్చేసరికి వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ దట్ యూ డూ? అంటే వోకల్ కార్డ్స్ కోసమే కావచ్చు, లంగ్స్ కోసమే కావచ్చు, వాట్ ఎవర్. ఓకే. అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కొంతమంది అంటారు, ప్రాణాయామం చేస్తారు కొంతమంది. వాట్ అబౌట్ యూ? అంటే సింగింగ్ ఈజ్ ఆల్సో ప్రాణాయామం అన్న. ప్రాణాయామం చేస్తే సింగింగ్ హెల్ప్ అవుతుంది. ఓకే. మీరు ప్రాణాయామం చేయకపోయినా సింగింగ్ చేస్తే ప్రాణాయామం చేసినట్టు అవుతుంది. సో దీస్ ఆర్ లైక్ నేను విన్నాను ఇది. ఎవరో ఒకసారి నాకు తనిఖీల్ బర్న్ గారు ఒకసారి అన్నారు, సింగర్స్ లివ్ లాంగ్, వై ఈ సైడ్. ఆయన నాకు ఆ పాయింట్ స్ట్రైక్ అవ్వలేదు. ఎందుకు సార్ అర్థం అవ్వలేదు మీరు చెప్పండి అంటే అప్పుడు ఆయన అన్నమాట లైక్ మీకు తెలియకుండానే మీరు సబ్ కాన్షియస్ కాదు, మీకు తెలియకుండానే మీరు ప్రాణాయామం చేస్తారు మీరు. ఎందుకంటే యువర్ వోకల్, మనం పాడేటప్పుడు యువర్ రిలీజింగ్ యువర్ బ్రెత్ త్రూ యువర్ వోకల్ కార్డ్స్ ఇన్ లిమిటెడ్ పోర్షన్స్ ఇన్ క్యాలిక్యులేటెడ్ వే. ఆల్రెడీ ఎక్సర్సైజ్ అది. అంటే మోతాదు ఎంత మోతాదులో వల్ల అంత గాలి వెళ్తుంది లంగ్స్ నుంచి మనం పాడేటప్పుడు. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు pranayama. So he says that whatever benefits you get through pranayama, you get it through singing also. So when you do pranayama, it helps your lungs to have more capacity to hold more 100%. Air. Yeah. And it can hold your శృతి బాగా పట్టుకోవడానికి ప్రాణాయామం చాలా హెల్ప్ అవుతుంది. సో రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. అంటే స్టేజ్ మీద అలాగా పాడుతూ ఉంటాం కాబట్టి, స్టూడియోలో పాడతాం, స్టేజ్ మీద పాడతాం, ప్రాక్టీస్లో పాడతాం కాబట్టి సెపరేట్ ప్రాక్టీస్ అవసరం ఉండకపోవచ్చు. బట్ వెన్ యూ ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఆఫ్ దిస్, స్టేజ్ షోస్ లేవు, రికార్డింగ్స్ చేయట్లేదు, అప్పుడు యూ బెటర్ కీప్ యువర్ ప్రాక్టీసెస్ ఆన్ సో దట్ యు ఆర్ రెడీ ఫర్ ద నెక్స్ట్ షో. నెట్ ప్రాక్టీస్ అందరికీ ఉంటుంది, క్రికెటర్స్ మాత్రమే కాదు. సో ఇలాగ అన్నట్టు మీ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో ఆ మధ్యలో చిన్న సెట్ బ్యాక్ గురించి మాట్లాడదాం ఫస్ట్ మనం. అంటే బ్యాండ్, ఇందాక మధ్యలో బ్యాండ్ గురించి టాపిక్ వచ్చింది. అంటే ఇప్పుడు చాలా వరకు తెలుగు బ్యాండ్స్ చూస్తూ ఉన్నాం, ఒక కల్చర్ స్టార్ట్ అయింది. సాఫ్ట్ మ్యూజిక్ నుంచి హిప్ హాప్ వాటి నుంచి మెల్లగా మారుతూ తెలుగు మ్యూజిక్ రావడము, బయట క్లబ్స్లో కానీ గ్యాదరింగ్స్లో కానీ. ఇవాళ రేపు గెట్ టుగెదర్స్ అతను ఏమంటారు కదా, చిన్న తెలుగు జామ్సా కొన్ని చోట్ల కొన్ని ఫామ్ హౌస్లో చేస్తూ ఉన్నారు. సింగలాంగ్ ఇవన్నిట్లో ఇనీషియల్గా వినబడ్డ పేర్లలో మీది ఒకటి, చౌరస్తా అని. If you're okay, I will talk about that topic also. Please go ahead. Yeah.
అండ్ అప్పట్లో అంటే మీ ఫ్యాన్స్ లేకపోతే దానికి బాగా ఫాలోవర్స్ రావడము, మీ మాయా కానీ ఇట్లాంటి సాంగ్స్ వినడము, అంటే ఊరు వెళ్ళిపోతామా అట్లాంటి పాటలు విన్న తర్వాత బాగా కనెక్ట్ అయిన వాళ్ళు డిసప్పాయింట్ అయింది ఏంటంటే మీరు చౌరస్తా విడిపోయారు, తర్వాత మీరు రాస్తా అనేది స్టార్ట్ చేసుకున్నారని. సో వాట్ హ్యాపెండ్ దేర్, అంటే వాజ్ దట్ అ సెట్ బ్యాక్ ఫర్ యూ ఇన్ యువర్ లైఫ్? అంటే మీ గ్రోత్ స్టేజ్లో తగిలిందా, లేకపోతే వాట్ వాజ్ ద ట్రాన్సిషన్ ఫేజ్? దట్ వాజ్ ఈక్వల్ టు, అంటే ఒకసారి బ్రేకప్ అయితే ఎలా ఉంటుందన్న, యూ ఫీల్ ద పెయిన్ రైట్. ఇట్ వాజ్ లైక్ 10 times ఆఫ్ బ్రేకప్, లైక్ ఒక 10 బ్రేకప్లు ఒకేసారి అయితే ఎలా ఉంటుందో అలా జరిగింది అసలు అది. ఇట్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ మీ టు టేక్ ఇట్, దో ఐ హ్యాడ్ టేకెన్ వాలంటీర్లీ chose to just come out of it, but it was a very painful process to come out of it and start something by my own again. ఏమైంది అనుకోవచ్చా మాట్లాడచ్చు దాని నుంచి అసలు ఏమేంటది, అంటే సిచ్యువేషన్ చెప్పకపోయినా వాట్ మస్ట్ బి ద మెయిన్ రీజన్ అట్లా అవడానికి? There is nothing to point out anyone or anything anna. Adi maybe we saw success very soon and we couldn't handle it in a right way. Maybe. In fact, I met యశ్వంత్ అన్న couple of times. చాలా హంబుల్. మీరు ఎట్లున్నారు నాకు ఎట్లా అనిపిస్తారు ఆయన కూడా. అవునవును. ఏదో couple of events లో కూడా కలిసాను నేను. అవును. యా ప్లీజ్ గో అహెడ్. సో ఇదే అంటున్నా కదా, లైక్ we didn't know, we were not matured enough to handle that success at that point of time, and ఎవరిని పాయింట్ అవుట్ చేసేది లేదు. It would have been great if we continued. We could have created a very strong band and 100%. It would have been beautiful. తెలుగులోనే ఒక ఐకానిక్ బ్యాండ్ అయి ఉండేది. బట్ ఇట్ ఈస్ ఫైన్, ఎవరి జర్నీ వాళ్ళది. ఇప్పుడు కుదరలేదు, కష్టపడుతూ ఒక దానిలో ఉండి మనం అక్కడ ఏం చేయలేకపోయిండే కన్నా కూడా బయటకు వచ్చి ఏదో విధంగా చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం అన్న ఉద్దేశంతో బయటకు వచ్చాం. ఈచ్ వన్ టుక్ దేర్ ఓన్ పాత్స్, లైక్ from all our band. Like when I came out, I started working for films, సినిమాలో పాడడం, సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేయడం. తర్వాత I wrote my own songs. I think life goes on. That was one phase. If we started there and it took a different turn, we don't know where life takes you. I think we have to accept it. So I accepted it. It took some time for me to accept it, but I had to accept the reality. No, one thing we should trust or believe is nothing is permanent kadana. Nothing is permanent. వెరీ గ్రేట్ పాయింట్ అన్న. అసలుగా ఏ సుఖాలు పర్మనెంట్ కాదు, బాధలు పర్మనెంట్ కాదు. ఐ థింక్ యూ నీడ్ టు లెట్ ఇట్ కమ్ టు యూ. అది బాధ అయినా సుఖమైనా సరే రానియండి, అది అన్నాళ్ళు ఉంటుంది. వండిచ్చిన తర్వాత దానికి వెళ్ళిపోయే టైం వస్తే వెళ్ళిపోమని అంతే తప్ప యూ కాంట్ రిజెక్ట్ ఇట్. రెసిస్ట్ చేస్తే మాత్రం అది మనల్ని భయపడతానే ఉంటుంది. లెట్ ఇట్ కమ్, పెయిన్ కావచ్చు, ప్లెజర్ కావచ్చు, 100%. యూ అక్సెప్ట్ ఇట్ అండ్ లెట్ ఇట్ గో త్రూ యూ. మేబీ ఎవ్రీథింగ్ ఈజ్ అ లెర్నింగ్ కర్వ్ ఏమో, ఇంకా కొత్త లెసన్ ఏమైనా వస్తుందేమో. బట్ అంటే మీరు ఒక బ్యాండ్లో ఉండి అది పీక్లో వెళ్తున్న టైంలో, ఆర్ మేబీ మంచి సక్సెస్ చూస్తున్న టైంలో చిన్న క్లాషెస్ రావడము, అక్కడ ఇష్యూస్ ఉండడం వల్ల బయటికి రావడము, కొత్త బ్యాండ్ని హ్యాపీగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తుండడము. ఐఎమ్ నాట్ షూర్, నాకైతే హ్యాపీ కనబడుతుంది బ్యాండ్. సో ఐఎమ్ టచ్వుడ్. సో ఇవి రెండు చూస్తున్నందుకు ఐ వాంట్ టు ఆస్క్ యూ, జనరల్గా స్పెషల్గా అంటే ఇప్పుడు కాంటెక్స్ట్ బ్యాండ్స్ కాబట్టి బ్యాండ్స్ అంటున్నాను, కానీ ఒక చిన్న ఆర్గనైజేషన్ ఒక 10 మంది కలిసి స్టార్ట్, వేరెవర్ దెర్ ఆర్ పీపుల్ దెర్ ఆర్ ప్రాబ్లమ్స్ అనేది నమ్ముతాను. ఓకే, సో బట్ దాన్ని ఎట్లా, ఆ కాన్ఫ్లిక్ట్ని ఎట్లా మేనేజ్ చేస్తావు? కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఈజ్ ఎనీవేర్ ఎనీ సిచ్యువేషన్లో, ఫ్యామిలీలో ఉండొచ్చు, ఫ్రెండ్స్ మధ్యలో ఉండొచ్చు, లవర్స్ మధ్యలో ఉండొచ్చు, అందరి మధ్యలో, బిజినెస్లో ఉండొచ్చు, పార్ట్నర్స్ మధ్యలో ఉండొచ్చు. అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అనేది మనకు వస్తే అన్నింటినీ సెట్ చేసుకుంటూ పోవచ్చు. కాన్ఫ్లిక్ట్ హ్యాండ్లింగ్ వస్తే అన్నీ సెట్ అయిపోతుంది అన్న ఫీలింగ్ నాది. బట్ మీ దగ్గరికి వచ్చేసరికి ఒక బ్యాండ్ లాంటి, బికాస్ గ్లామర్ కదా, ఆ యుఫోరియా ఉంటుంది, ఆ అరుపులు, ఫేస్ ఒకరు కనబడతారు, మహాయిత ఇద్దరు కనబడతారు, వెనకాల కనబడి వీళ్ళందరూ కష్టపడతా ఉంటారు, కానీ మాకు అంత తెలియకపోవచ్చు వాళ్ళ టాలెంట్ ఏంటి. ఇప్పుడు నేను మొన్న వచ్చినప్పుడు మనోడు కీస్ మీద ఉన్నాడు, ఎగురుతా ఉన్నాడు, నేను మొత్తం వానే చూసా. ఇవాళ చూసేసరికి హార్మోనియం మీద ఉన్నాడు. సో నాకు పర్సనల్గా తెలిస్తే తప్ప నాకు అర్థం కాదు. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ బ్యాండ్ కానీ ఇట్లాంటి గ్రూప్స్ గురించి మాట్లాడితే, హౌ మచ్ ఆఫ్ ఈగో మేనేజ్మెంట్ ఆర్ ఈ క్రెడిట్ కోసం పాకులాడే ఉంటాయి కదా, ఇలాంటివన్నీ ఎంత కామన్గా ఉంటాయి, ఇలాంటివి ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు మీరు రైట్ నౌ? ఓవర్ టు యూ. Marriage is between wife and husband. Band is between 5 different people. సో ఇద్దరి మధ్యనే ఇన్ని పొరపచ్చాలు ఉంటే ఒక 5గురి మధ్యన, అందులోనూ క్రియేటివ్ ఫీల్డ్ అన్న. ఇప్పుడు కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉంది అనుకుందాం, ఇంత కాంక్రీట్కి ఇంత సిమెంట్ వేయాలి, ఈ కొలతలు ఎలా ఉంటాయి, ఎవ్రీ వన్ ఫాలోస్ దట్. మ్యూజిక్లో అలా కొలత ఏమి ఉండవన్న. ఒక పాట డ్రమ్స్తో చేయొచ్చు, ఒక పాట డ్రమ్స్ లేకుండా చేయొచ్చు, ఒక పాటకి బేస్ లైన్ ఉంటుంది, ఒక అదే పాటకి బేస్ లైన్ లేకుండా చేయొచ్చు, ఈ కార్డు కాబట్టి ఇంకో కార్డు వేయచ్చు, ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి.
అప్పుడు ఏమైపోతుంది అంటే ఐ బిలీవ్ ఇన్ సంథింగ్, ఈ కార్డ్ వేద్దాం నేను అంటాను, లేకపోతే ఇక్కడ ఈ కార్డ్ వద్దు ఇంకో కార్డ్ వేద్దాం వాళ్ళు నువ్వెంత స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నావు వాళ్ళు కూడా ఎదుటి వ్యక్తి కూడా అంత స్ట్రాంగ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎవ్రీ వన్ ఫీల్స్ ఆర్ట్ ఈస్ వెరీ డైనమిక్, వెరీ సబ్జెక్టివ్, డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్స్. సో when it comes to making music, when all people comes with their strong ideologies, it is difficult to handle that. Bands చాలా మటుకు అంటే I'm not making a statement, చాలా మటుకు బ్యాండ్స్ they can't, successful bands they can't run for a very long time. If you see they would have taken a very strong beating in their lives, మెయిన్ ఆర్టిస్టులు వెళ్ళిపోవడాలు. ఐ థింక్ పెద్ద పెద్ద బ్యాండ్స్కే వెరీ ఫ్యూ పీపుల్ సక్సెస్ఫుల్ బ్యాండ్స్, బీటల్స్ లేకపోతే అలా కొన్ని బ్యాండ్స్ దే కుడ్ సర్వైవ్. ఐ థింక్ ఈగోస్ ప్రతి ఫీల్డ్లోనే ఉంటాయి కదన్నా ఈగోస్, అది తప్పదు, ఎక్కడైనా తప్పదు అది. వెన్ యూ సీ దట్ యునో one person is being face of it, others will start feeling that you know I should also have the same. అంటే చాలా మందికి ఈగో ఇస్ అ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ కదన్నా. వాళ్ళకున్న సెల్ఫ్ రెస్పెక్ట్లో వాళ్ళ అంటే ఒక్కొక్క కులమానం ఉన్నట్టు మీకు ఇలా ఉంటే ఇంకొకరికి ఇలా ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒక్కొక్కరికి ఈగోలా కనబడుతుంది, ఒక్కొక్కరికి ఆ మనోభావం నాది ఇంతే అన్నట్టు ఉండొచ్చు. మీరు అన్నట్టు అంతమంది కలిసినప్పుడు 5 ఏళ్ళు ఒకలా ఉండవు కదా, ఒకటిలో పుట్టిన అన్నదమ్ములు 2-3 ఒకలా ఉండరు. అంటే ఒకవేళ బ్యాండ్ కరెక్ట్గా రన్ అవ్వాలి అనుకుంటే అన్న వీ షుడ్ నో వాట్ ఈస్ అవర్ రోల్ అండ్ వీ షుడ్ బి ఏబుల్ టు యునో సపోర్ట్ టేకింగ్ వన్ రెస్పాన్సిబిలిటీ. And everything else is a part of the game. You are a band, part of the band. You manage the band. Yeah. You take care of where to do shows, what kind of shows, whom to meet, what to talk, ideate it, what kind of songs we should write. You know, just handle that. If I'm a writer, let me write songs. If you are someone who is good at some making music arrangement, let them take that part. If we can divide our jobs and you know come to respect each other and grow, I think that's one way of doing it. Like you know, if everyone is trying to do everything, then the problem comes. అంటే మీరు చూసిన బ్యాండ్స్లో అంటే ప్రాబ్లమ్స్ అన్నాను, చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి కదా, కాన్ఫ్లిక్ట్స్, ఎలాంటి ఇష్యూస్ చూసుంటారు మీరు? రోజు ఉంటానా, చిన్న చిన్నవి కాదు, రోజు పెద్దగా ఉంటాయి. రెండు మాట్లాడితే అదే చెప్తున్నాను కదా, ఈ కార్డు వేయాలి ఆ కార్డు వేయాలి నన్ను దాంట్లో కూడా స్టార్ట్ అయితే అదే. అంటే ఇప్పుడు ఇట్లాంటి చిట్టి లాంటి పాటలు ఉంటే ఒక స్టాండర్డ్ సెట్ అయిపోతుంది కదా, ఒక బ్లాస్ట్ అయిపోయిన సాంగ్ సడన్గా ఎక్స్పెక్టెడ్ చేయరు ఇట్లాంటి పాట సడన్గా ఇట్లా, అందులో వేరే పాటలు బాగున్నాయి ఆ సినిమాలో, దాంతో చూస్తే ఇలాంటి ఒక పాట కులమానానికి ఒక సెట్ అయిపోయి బెంచ్ మార్క్ సెట్ అయిపోయి నెక్స్ట్ డైరెక్టర్స్ కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే మ్యూజిక్ కంపోజర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ దీన్ని ఒక రెఫరెన్స్ పాయింట్ లాగా పెట్టుకొని ఇలాంటి సాంగ్ ఇంకోటి కావాలి అని అడగడం, మేబీ దీని స్టాండర్డ్ ఇవ్వడం, లేకపోతే ఇంకొక ఇండస్ట్రీలో ఏదో బాగుంది దీన్ని యాజ్ ఇట్ ఈస్ అది కాపీ అనొచ్చు, ఇన్స్పిరేషన్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ట్యూన్, ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాయి కదా. జనరల్గా మీకు మీ మూవీ ఇండస్ట్రీ గురించి మాట్లాడితే అలాంటి ఎక్స్పీరియన్స్ అయినా ఎప్పుడన్నా? అవుతాను. ఐ థింక్ అంటే రెఫరెన్స్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఇఫ్ యూ యూజ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ దాని కాపీ అంటారు, అది దాన్ని ఇన్స్పైర్ చేసి తీసుకున్నప్పుడు నువ్వు ఆ పాట విన్నప్పుడు నాకు ఆ పాట గుర్తురాకూడదు, ఇన్స్పిరేషన్ పాట తెలియకూడదు అసలు ఎవరికైనా. అలా చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ ఇన్స్పిరేషన్. యు ఆర్ టేకింగ్ ది ఎసెన్స్ ఆఫ్ ఇట్. అంటే డైరెక్టర్ చెప్తాడు నాకు ఈ ఫీల్డ్లో కావాలి, ఒక విధమైన ఫిలాసఫికల్గా ఒక సూఫీ ఒక కవాలి టైప్లో ఒక సాంగ్ కావాలి అని అన్నాడు అనుకుందాం. ఇది నిజంగా జరిగింది, కొంచెం చెప్దాం. ఓకే. విశ్వక్కి ఈ సినిమాలో దమ్కే అనే సినిమాలో he had one requirement where he said he got this song and said అన్న నాకు ఇలాంటి పాట కూడా కావాలని చెప్పాను. మస్తు నజరోं से अल्लाह बचाए మా జమాలోं से अल्लाह बचाए. That was the కవాలి, నుస్రత్ ఫతే అలీ ఖాన్ గారిది. He sent me the video and said you know ఇలాంటిది ఒక కవాలి స్టైల్లో ఒక పాట కావాలి మనకి, ఫిలాసఫికల్గా ఒక చెప్పే సిచ్యువేషన్ అని చెప్పి. Then I made this song. సంతమమ రావే అంటే వచ్చిందా, బంతి పూలు తెమ్మంటే తెచ్చిందా, తేలే తేలే మైసూరు బజ్జీలో మైసూరు ఉంటుందా, ఇన్స్టాల కష్టాలు చూపించుకుంటారా,
పైకి నువ్వు చూసేదొకటి లోపల ఇంకోటి గోవింద జిందగీ ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో అందులో నీతోనే ఒక ఐటెం సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో జిందగీ అంతే 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 మావా బ్రో లైఫ్ అంతా ఇంతే 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 మావా బ్రో సంతమమ రావే అంటే వచ్చిందా బంతి పూలు తెమ్మంటే తెచ్చిందా సో అలాగనా ఐ థింక్ వీ డోంట్ హ్యావ్ టు కాపీ ద సాంగ్ దిస్ మక్కి దించాల్సిన అవసరం లేదు టేక్ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్ అండ్ మేక్ అ సాంగ్ విచ్ విల్ సాల్వ్ ద పర్పస్ ఫర్ ది రిక్వైర్మెంట్ అండ్ ఇప్పుడు మీరు సడన్గా హిందీ పాట ఒకటి ఎత్తారు కాబట్టి జస్ట్ ఇన్ కేస్ మీకు ఓకే అయితే ఒక 2 హిందీ సాంగ్స్ ఏమైనా పాడితే అది గజల్సో లేకపోతే ఎనీథింగ్ ఇస్ ఫైన్ ఒక గజల్ పాడతాను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ సినిమా పాటలు పెద్దగా ఎక్కువ నేర్చుకోలేదన్న ఏదో ఒక్కటి పాడినా ఓకే తర్వాత ఫస్ట్ గజల్ పాడదాం తర్వాత ఏదైనా హిందీ పాట సినిమా పాట పాడడం ఉంటుంది कल चांदोई की रात थी शब भर रहा चर्चा तेरा कल चांदोई की रात थी शब भर रहा चर्चा तेरा हम भी वहीं मौजूद थे हम भी वहीं मौजूद थे हमसे भी कोई पूछा किए हम हंस दिए हम चुप रहे मंजूर था पर्दा तेरा कल चांदनी की रात थी शब भर रहा चर्चा तेरा कोई कहे ए चांद है कोई कहे ए चांद है कोई कहे चेहरा तेरा हम हंस दिए हम चुप रहे मंजूर था पर्दा तेरा कल चांदनी की रात थी शब भर रहा चर्चा तेरा कल चांदनी నాకు కొంచెం హిందీ అర్థం కావడం కష్టం కొంచెం అర్థమవుతుంది కానీ వైబ్ అయితే బాగా చేస్తా ఇందాక బాంటిచ్చినట్టు ఒక హిందీ ఇంకో సినిమా పాట కూడా వాడాలి ఇంకోటి పాడతా అన్న ఫిల్మ్ సాంగ్ కాకపోవచ్చు బట్ ఓకే విల్ ఎంజాయ్ దిస్ ఓకే డన్ ओ लाल मेरी पत रखियो बला जुले लालन सिंदड़ी दा से बनदा सकी शाबाज कलंदर दमादम मस्त कलंदर अली दम दम दे अंदर दमादम मस्त कलंदर अली दा पहला नंबर हो लाल मेरी हिंद सिंध पीरा तेरी नौबत भाजे हिंद सिंध पीरा तेरी नौबत भाजे नाल बजे गड़ी आल बला झूलेलाल नाल बजे हाँ नाल बजे गड़ी याल बला झूलेलाल सिंधड़ी दा सेवन दा सकी शाबाज कलंदर गमादम मस्त कलंदर अली दम दम दे अंदर दमादम मस्त कलंदर अली दा पहला नंबर हो लाल मेरी चार चराग तेरे बलन हमेशा चार चराग तेरे बलन हमेशा बंजुआ में बालन आया बला झूलेलाल
पालन है बंजुआ में पालन बंजुआ में पालन आया बला झूले लालन सिंधड़ी दा सेवन दा सखी शाबाज कलंदर दमादम मस्त कलंदर अली दम दम दे अंदर दमादम मस्त कलंदर अली दा पहला नंबर ओ लाल मेरी మ్యాడ్ చంపేసారు కదా వద్దు వద్దని కూడా వాడు మీతో ఇంకోటి పాట అంటే కొన్ని అనుకుంటాం కదా ఈ లిస్ట్ ఈ పాటలు పాడించాలి మీతో నేను అందులో ఒకటి అనదర్ ఫోక్ సాంగ్ ఆర్ మంచి హై మాస్ బీట్ ఏసనాగుల కట్ట మీద అనే పాట ఉంది కదా దాని నుంచి ఎత్తుకుంటే షూర్ బాగుంటుంది ఏసనాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల అర్ర ఏసనాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల అర్ర ఏసనాగుల కట్ట మీద ఏసనాగుల కట్ట మీద ఏసనాగుల కట్ట మీద ఏసనాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల అర్ర ఏసనాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల ఊగి ఊగి సెర్లు దగేవు కుండు బాల మన తూగుట్టుయ్యాల అర్రరే ఊగి ఊగి సెర్లు దగేవు కుండు బాల మన తూగుట్టుయ్యాల ఊగి ఊగి సెర్లు దగే ఊగి ఊగి సెర్లు దగే ఊగి ఊగి సెర్లు దగే ఊగి ఊగి సెర్లు దగేవు కుండు బాల మన తూగుట్టుయ్యాల అర్రరే ఏసనగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల ఏసనగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల దొర్రల్దాగు ఇప్ప సరే తాగుదమే బాల తాగి తూగుదమే బాల అర్రరే దొర్రల్దాగు ఇప్ప సరే తాగుదమే బాల తాగి తూగుదమే బాల అర్రరే దొర్రల్దాగు ఇప్ప సరే దొర్రల్దాగు ఇప్ప సరే దొర్రల్దాగు ఇప్ప దొర్రల్దాగు ఇప్ప సరే తాగుదమే బాల తాగి తూగుదమే బాల దొర్రల్దాగు ఇప్ప సరే తాగుదమే బాల తాగి తూగుదమే బాల ఏసనాగుల కట్ట మీద ఏసనాగుల కట్ట మీద ఏసనాగుల కట్ట మీద ఏసనాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల ఏసనాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల అర్రే ఏసనాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల మంచి ఊపులో ఉంది కాబట్టి జనరల్గా మీరు మన క్లబ్స్లో వాటిలో ప్లే చేసినప్పుడు కూడా పర్ఫార్మెన్స్ చేసినప్పుడు కూడా ఓ 10-15 పాటలు కాగానే ఒకసారి అందరిని ఇంట్రడ్యూస్ చేస్తారు అది భలే ఉంటుంది యాక్చువల్గా అంటే మంచి ఒక దాని ఏమంటారు మెడ్లీ లాగా అందరూ వాళ్ళ పర్ఫార్మెన్స్ చేసేస్తారు కదా సో అలాంటిది ఒకటి ఇస్తే బాగుంటుంది ఇప్పుడు కూడా అందరిని ఇంట్రడ్యూస్ చేసేసి తప్పకుండా మీరు ఎంజాయ్ చేసే వైబ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద 100% టీమ్ యూనో పాట ఒకటి పాడుతున్నా లేకపోతే ఇన్స్ట్రుమెంట్ ఒకటి కొడుతున్నా రాదు అది అవునవును అది మొత్తం అందరు కలిసి చేస్తే వచ్చేటప్పుడే మీరు కాల అక్కడ డాన్స్ ఆడతారు 100%. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ మై బ్యాండ్ జోయల్ దాని కీస్ వాయిస్తాడు జనరల్గా నౌ హీస్ ఆన్ హార్మోనియం టు డైట్ యా That's Ricky on the tapes. Ricky? That's Vasni on the guitar. Shiva on the dolak.
అసలు. ఇలాగే మంచి ఒక పాట ఇంకోటి ఏదన్నా మీరు పాడండి అన్న. అంటే అంత ఎక్స్పెక్టేషన్ లేదు నా మీద నాకు. ఏదో పాడండి, ఏం కాదు. 1 2 3. తెలంగాణ గట్టు మీద సందమమయ్య ఒల సందమమయ్య, అరే తెలంగాణ గట్టు మీద సందమమయ్య ఒల సందమమయ్య, తల్లి మల్లి చెట్టు కమ్మ సందమమయ్య ఒల సందమమయ్య, ఎర్ర మల్లెలు పూసనంట సందమమయ్య ఒల సందమమయ్య, ఎర్ర మల్లెల పరిమళాలు సందమమయ్య ఒల సందమమయ్య, పల్లె పల్లె విరిసనంట సందమమయ్య ఒల సందమమయ్య, తెలంగాణ గట్టు మీద తల్లి మల్లి చెట్టు కమ్మ ఎర్ర మల్లెలు పూసనంట, ఎర్ర మల్లెలు పల్లె పల్లె విరిసినంట, ఎర్ర మల్లెల పరిమళాలు సందమమయ్య ఒల సందమమయ్య, ఎర్ర మల్లెల పరిమళాలు సందమమయ్య ఒల సందమమయ్య, పల్లె పల్లె విరిసనంట సందమమయ్య ఒల సందమమయ్య, పల్లె పల్లె విరిసనంట సందమమయ్య ఒల సందమమయ్య, తెలంగాణ గట్టు మీద సందమమయ్య ఒల సందమమయ్య, అరే తెలంగాణ గట్టు మీద సందమమయ్య ఒల సందమమయ్య. అమ్మో చాలా కష్టంగా ఇది. మీరు సడన్ గా ఈ పాట మీ మీ సాంగ్స్ లిస్ట్ లోకి తీసుకురావడానికి రీజన్ సడన్ గా కొత్తగా ఈ మధ్యలో? అది యాక్చువల్గా మన యూఎస్ టూర్ చేసినప్పుడు అన్న వాంటెడ్ టు పిక్ సమ్ సాంగ్స్, ఏ పాటలు తీసుకుంటే వాళ్ళు కరెక్ట్గా మళ్ళీ నేటివిటీ ఫీల్ అవుతారో, ఏ పాటలు తీస్తే వాళ్ళు పెరిగిన రోజులు గుర్తొస్తాయో, అలాంటి పాటలు 2-3 పాటలు పాడదాం అనుకున్నప్పుడు వందే మాతరం సినిమా సరి చేసిన ఈ పాటలు మాకు కొన్ని పాటలు దొరికినాయి. ఈ పాటలు పాడితే ఇమీడియట్గా వాళ్ళు దే విల్ జస్ట్ గో బ్యాక్ టు దేర్ చైల్డ్హుడ్స్ ఆర్ దే ఫీల్ దేర్ హోమ్ ల్యాండ్, వాళ్ళ గడిపిన పాత రోజులు, వాళ్ళ ఊరు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇవన్నీ గుర్తొస్తాయి సడన్గా. అంటే ఈ పాట ద్వారా మేము ఏదో ఫిలాసఫీ ఐడియాలజీ ప్రచారం చేద్దాం లేకపోతే ఇంకోటి కాదు, జస్ట్ టు మేక్ దమ్ ఫీల్ నేటివ్, మేక్ దమ్ ఫీల్ హోమ్ ఆర్ నో వాళ్ళ చైల్డ్హుడ్ జ్ఞాపకాలు గుర్తు చేద్దామనే ఉద్దేశంతో ఈ పాటలు ఎంచుకుని పాడితే లైక్ ఎవ్రీ వన్ జస్ట్ కనెక్ట్స్. ఇప్పుడు ఈ పాటనే కాదన్న, ఇప్పుడు కడవ మీద కడవ పెట్టి కదిలించేనమ్మా ఓ శరావులమ్మ అనగానే మనకు తక్కువ వెళ్ళిపోతాయి. సో ఈ పాటలు అద్భుతమైన పాటలు, మన వందే మాతరం శ్రీనివాస్ గారు చేసిన పాటలు, ఆ పాటలు ఇలా టచ్ చేయగానే వీళ్ళకి ఆ కథలకు వస్తుందన్న ఉద్దేశంతో మేము కొన్ని పాటలు తీసుకెళ్ళి పాడాం. సో ఐ థింక్ ఇట్ వాస్ సక్సెస్ఫుల్ బికాస్ వి మేడ్ దమ్ ఫీల్ హోమ్, వి మేడ్ దమ్ ఫీల్ నాస్టాలజీ అండ్ దే వెంట్ బ్యాక్ టు దేర్ ఓల్డ్ డేస్. నేను ఇప్పుడు ఎక్కడ చదివానా ఇది మైకేల్ జాక్సన్ గారి నుంచి, అది ఎంతవరకు ఎగ్జాక్ట్ స్టోరీ చదివానో లేదో నాకు గుర్తులేదు, కానీ ఆయన బయోగ్రఫీకి సంబంధించి ఎవరు మాట్లాడుతున్నప్పుడు సమ్ ర్యాండమ్ డే పడుకున్న టైంలో సమ్ మిడ్ నైట్ 2-3 o'clock అట్లా అంట, తను సడన్గా వాళ్ళ ఎవరైతే మ్యూజిక్ ప్రొడ్యూసర్స్ ఉంటారో అలా కాల్ చేసి నాకు అర్జెంటుగా ఒకటి ఐడియా ఉంది, కాస్మిక్లో ఉంది, ఇమీడియట్గా ఇప్పుడు వెళ్ళిపోవాలి, మనం వెళ్ళి రికార్డింగ్ స్టూడియోలో విల్ హ్యావ్ టు రికార్డ్ ఇట్, కంపోజ్ ఇట్, కంప్లీట్ ఇట్, ఆర్ ఎల్స్ వేరే వాళ్ళకి ఐడియా వచ్చి వాళ్ళు బయటికి వదిలేస్తారు, మనం వెనకబడిపోతాం అనేది అంటాడంట. అన్న తర్వాత వాళ్ళు ఇప్పుడు ఎందుకు అంటే లేదు ఇప్పుడే వెళ్ళాలని చెప్పి తొందర పెట్టి వెళ్ళి కంప్లీట్ చేసి అది బయటికి వచ్చి అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆల్బమ్స్ అని కూడా నేను చదివిన స్టోరీలో ఉంది. బట్ హౌ ఫార్ ఇస్ ఇట్ ట్రూ అనేది పక్కకు పెడితే ఇలాంటి విషయాలే చాలా మంది ఆర్టిస్టుల దగ్గర విన్నాను నేను, నాట్ జస్ట్ ఇన్ ఇండియా, అపార్ట్ ఫ్రమ్ ఆర్ కంట్రీ, వేరే ఆర్టిస్టులు కూడా, అంటే ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ కానీ చాలా ఫేమస్ ఆర్టిస్టులు మాట్లాడినప్పుడు దే బిలీవ్ ఇన్ సంథింగ్ విచ్ ఇస్ అబౌవ్ దేర్, ఐఎమ్ నాట్ ది క్రియేటర్, దట్ సమ్మన్ ఎల్స్ అన్న మాట్లాడుతూ విన్నా అవన్నీ. ఓకే. సో ఇఫ్ ఐ ఆస్క్ యూ విత్ యువర్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద లాస్ట్ మేబీ అ డికేడ్ ఆర్ సో, క్రియేషన్ ఆఫ్ మ్యూజిక్ అంటే కంపోజింగ్ అవ్వచ్చు, రాయడం అవ్వచ్చు, పాడడం అవ్వచ్చు, ఈ కంప్లీట్ క్రియేషన్ ప్రాసెస్లో అరే ఈ విషయాలు నేను చెప్పినా వీళ్ళకి అర్థం కాదు, దీస్ ఆర్ సో కాంప్లెక్స్ టు ఎక్స్ప్లెయిన్ అనే విషయాలు ఉంటాయి కదా మీ దృష్టిలో, ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఆఫ్ దిస్ సార్ట్ ప్లీజ్. అంటే మైకేల్ జాక్సన్ ఒక్కలే కదన్న, చాలా మంది గొప్ప గొప్ప ఆర్టిస్టులు మాట్లాడిన మాట ఇది మీరు అన్నది, దట్ దే సే దట్ ఐఎమ్ జస్ట్ ఎ వెహికల్, ద ఆర్ట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ మీ, ఆర్ ఇట్ ఈస్ ఐ రిసీవ్ ఇట్ అండ్ ట్రాన్స్మిట్, ఐఎమ్ జస్ట్ ఎ ట్రాన్స్మిటర్ అని చెప్పి అని అన్నారు. ఐ థింక్ the noted artists, they all believe that. Even I feel that there is nothing that I'm creating it.
when I keep myself open, I think it goes through me. దట్స్ ఆల్ ఐ థింక్. అంటే నేను కొన్నిసార్లు కొన్ని మాటలు రాసినప్పుడు నేను ఎప్పుడు ఇలా ఆలోచించలేనే, ఇలాంటి మాట అయితే నాకు ఎప్పుడు తట్టదే, నేను రాయలేను కదా, ఎలా వచ్చింది అని అనుకుంటాం. అది జస్ట్ ఇట్ కమ్స్ జస్ట్ లైక్ దట్. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఐ థింక్ రైటర్స్కి కానీ మ్యూజిషియన్స్కి. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ దట్ ద డివినిటీ ఈస్ వర్కింగ్ త్రూ దెమ్ అండ్ పీపుల్ ఆర్ ఏబుల్ టు రిసీవ్ ఫ్రమ్ ది ఆన్ ది అదర్ సైడ్, అదర్ ఎండ్. I think it's magical while people create art. Right. Yes, they don't know, they just be a vehicle to the ultimate. But coming to the same context, అంటే ఒక సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ ఆర్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ కానీ లేకపోతే ప్లేబ్యాక్ సింగర్ కానీ సక్సెస్ఫుల్గా ఇండస్ట్రీలో కానీ ఇన్ దిస్ ఫీల్డ్ బాగున్న వాళ్ళకి ప్రోస్ బయట కనబడతాయి టు అన్ ఎక్స్టెంట్, నాట్ ఎవ్రీథింగ్. బట్ కాన్స్ ఏమైనా మాట్లాడాలంటే, అంటే సక్సెస్ఫుల్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉంటున్నారని చెప్పలేమన్నా. సక్సెస్ మైట్ గెట్ యూ పాపులారిటీ బట్ నాట్ లవ్. సక్సెస్ కెన్ గెట్ అస్ కంఫర్ట్స్ బట్ నాట్ హ్యాపీనెస్. అంటే కంఫర్ట్కి కన్వీనియన్స్కి హ్యాపీనెస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. లగ్జరీ కార్లో వెళ్తున్నంత మాత్రం మనం ప్రశాంతంగా ఆనందంగా ఉన్నామని కాదు, లోపల ఇంటెన్షన్ పడుతున్నా ఎవరికి తెలియదు. సో ఏదో చేసి ఏదో అయిపోయి సాధించేసాం అనుకునే దానికన్నా కూడా అట్లీస్ట్ if you're doing whatever you love and happy and peaceful inside you, I think that person is successful. He need not be in news, he need not be having millions of followers on Instagram. Maybe he's comfortable working happily in his own way and mentally peaceful and happy with his family and his friends. I think that is also success. అంటే మనం సొసైటీ ఏంటంటే ఒక గీత గీసి ఇది దీని పైన అందరూ సక్సెస్ఫుల్ అని ఒక నవ్ డేస్ ఇట్ ఈస్ టూ మచ్ నవ్. లైక్ మనం చూస్తున్న లాస్ట్ ఒక 1 or 2 generations నుంచి బాగా ఇది కాంపిటీషన్ ఎక్కువైపోయి మనం ఆ మీటర్ టచ్ చేయకపోతే మనం సక్సెస్ఫుల్ కాదేమో అనుకుంటాం. హ్యాపీగా ఉన్న ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్ జీవితంలో నాకు తెలిసి. ఐ థింక్ వీ షుడ్ నాట్ క్రేవ్ ఫర్ దట్ అడిషనల్ అటెన్షన్ కావచ్చు, లేకపోతే జస్ట్ లివ్ యువర్ లైఫ్ టు ద కోర్. అగ్రీడ్. అండ్ బ్రో, అంటే ఇప్పుడున్న జనరేషన్ కొన్ని చేయలేరు అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది కొన్ని విషయాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను చదువుకునే రోజుల్లో స్టార్టింగ్ అంటే నాకు బాగా గుర్తు, 2 days 3 days ఫోన్ వాడటం కాదు, రాత్రి ఒక 1 hour వాడి మిగిలితేనేమో చదువుకునే బాపత్లాగా ఉండేటం నేను అప్పట్లో. తర్వాత ఎగ్జాంపుల్ ట్యూషన్స్కి వెళ్ళినా లేకపోతే చెప్పడానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నో డీవియేషన్స్, పక్కకు పెట్టేసి కాన్సన్ట్రేషన్ ఉండేది. కానీ ఇప్పుడు నాకే కష్టం అవుతుంది. అప్పుడు చేసినోండి నేను, ఇవాళ నాకు అంత ఈజీ అవ్వట్లేదు. అంటే ఐ కెనాట్ స్టే అవే విత్ ది ఫోన్. ఆర్ నేను కొంచెం లెక్చర్ ఇచ్చినా కూడా మా జాయింట్ ఫ్యామిలీ చెల్ల వాళ్ళకి లెక్చర్ ఇచ్చినా కూడా ఖాళీగా ఉండాలి నేనే. ఇట్స్ వెరీ టఫ్ ఫర్ మీ. హౌ డు యూ ఫైండ్ దిస్? అంటే జనరల్గా డూయింగ్ నథింగ్ ఇస్ ద లగ్జరీ. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చోవడము, మనతో మన టైం దొరకడము పెద్ద లగ్జరీ అండ్ ఫీలింగ్ నాకు. వాట్ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? ఫోనే కానీ ఏ డివియేషన్ లేకుండా అది మనకు మనం చేసుకోగల గొప్ప సాధన. ఒకవేళ మనం డివియేట్ అవ్వకుండా ఏ డిస్ట్రాక్షన్ లేకుండా మనకి, అంటే ప్రతిరోజు ప్రతి గంట ఏదో ఒకటి చేసేస్తూ ఉండడం అనేది మనకు అలవాటు అయిపోయింది. ఓకే, సమ్టైమ్స్ ఇట్ ఈస్ గుడ్ యూ డోంట్ డూ ఎనీథింగ్ అండ్ ఇట్ ఈస్ టఫ్ ఆల్సో టు బీ ఖాళీగా ఉండడం అనేది. ఏం చేయకుండా, ఫోన్ పట్టుకోకుండా, టీవీలు చూడకుండా, ఫ్రెండ్స్తో మాట్లాడకుండా, మ్యూజిక్ కూడా వినకుండా, జస్ట్ స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ అనలైజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యూ. లైక్ జస్ట్ లోపల ఏం జరుగుతుంది అనేది ఆలోచించుకోగలిగితే ఇట్ ఈస్ ఎ గ్రేట్ సర్వీస్ ఫర్ అవర్ సెల్స్. లైక్ వీఆర్ గివింగ్. ఎందుకంటే మనం అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తాం, మనం చేసే పనులకి ఇంపార్టెన్స్ ఇస్తాం, మన ఫ్రెండ్స్కి, పేరెంట్స్కి అన్ని ఇంపార్టెన్స్ ఇస్తాం. బట్ మనకు మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోం. జస్ట్ గివ్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ ఏదో చేసేస్తేనే గొప్ప అని కాదు, చేయకుండా ప్రశాంతంగా ఆనందంగా ఉండడం కూడా ఒక గొప్ప విషయమే. ఐ థింక్ వీ లాస్ట్ దట్ ఆర్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్ ఇన్ అవర్ లైఫ్. కరెక్ట్. చెరువు గట్టు మీదకి వెళ్ళి కాసేపు కూర్చోను, గంట సేపు కూర్చోలేమన్నా. చెరువు గట్టు మీదకి వెళ్ళి ఫోన్ తీస్తాం, నిజంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి, ఇంకోటిదే చేయాలి. సో మచ్ ఆఫ్ ప్రెషర్, సో మచ్ ఆఫ్ డీవియేషన్. ఈవెన్ ద సో కాల్డ్ సోషల్ మీడియా కావచ్చు, మీడియా మొత్తం అంతా కూడా అలాగే తయారైంది. దే ఆర్ ఫోర్సింగ్ అస్ టు capture everything, put it out all the time, and the rewards are like that, the dopamine rewards are like that. We got distracted, we got deviated, and spoiled our attention span.
సో మెనీ థింగ్స్. అంతెందుకు ఇప్పుడు మొన్న రీసెంట్గా నేను టెంపుల్స్కి వెళ్ళొచ్చా, ఒక 4-5 టెంపుల్స్ తిరిగి వచ్చా. టెంపుల్లో ఉన్నంతసేపు అంటే బయటికి వచ్చా రాగానే ఫస్ట్ చేసిన పని ఏంటి, ఫోన్ పట్టుకోవడం. ఎప్పుడెప్పుడు ఆ లోపల ఆ ఫోన్లో ఏమొచ్చింది, నోటిఫికేషన్ ఏమొచ్చింది, ఎవరైనా కాల్ చేశారా, ఏమైనా అప్డేట్ ఉందా, అంటే అంత అంటే వెయిట్ చేసుకుంటూ దట్ ఈస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ అన్న ఫీలింగ్లో ఉన్నామంటే ఇట్స్ బికమింగ్ వెరీ టఫ్. అండ్ నాట్ జస్ట్ నేను ఇంకోటి అబ్జర్వ్ చేసిన రీసెంట్గా, అంటే ఒక 3-4 months బ్యాక్ ఐ వాజ్ అడిక్టెడ్ టు దిస్ మ్యాషప్స్ అనమాట. 30 minutes, 20 minutes, 15 minutes ఉంటాయి. ఆ 10-15 నిమిషాల్లో జనరల్గా పాట 4 నిమిషాలు ఉంటుంది. ఆ 10-15 నిమిషాల్లో నేను 40 పాటలు వినేస్తున్నా. అంటే నాకు ఎంత అడిక్టివ్ అయిపోయిందంటే అన్ని పాటలు వింటూ, అది కూడా ఓన్లీ ఆ చిన్న చిన్న లైన్స్ మాత్రమే, హుక్ లైన్స్ ఉంటాయి కదా, అదే వింటూ ఉంటా. తర్వాత రిలీజ్ అయినా, అరే ఇప్పుడు ఆ 15 నిమిషాల తర్వాత నేను ఏ నార్మల్ పాట పెట్టినా కూడా నాకు అంత హై వస్తలేదు. బికాస్ జస్ట్ 10 minutesలో అన్ని రకాల పాటలు, అన్ని రకాల హుక్స్ ఒకటేసారి వినేస్తున్నా వితౌట్. అదే పాత టైంలో అయితే ఆ పాట ఎత్తుకునేంతసేపు మ్యూజిక్, ఆ తర్వాత ఫస్ట్ వర్డ్ రావడానికి 30-40 seconds పట్టేది. అలా అంత వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు ఆ మెడ్లీలు లేకపోతే ఇలాంటివి, అంటే వాట్ డూ యూ థింక్, బికాస్ యు ఆర్ ఇన్ దిస్ ప్రొఫెషన్ కాబట్టి ఈ పాటని ఆస్వాదించే విధానం మారిందా? అంటే కేక్ క్రీమ్తో కలిపి తింటే బాగుంటుంది అన్న. క్రీమ్ ఒకటే తింటున్నాం మనం, కేక్ వదిలేస్తున్నాం. అంటే మచ్ స్వీట్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. ఎందుకంటే మనకి పేషెన్స్ లేదు. ఇప్పుడు పాట 4 నిమిషాలు 5 నిమిషాలు ఉంటే పాట 30 seconds మాత్రమే వింటున్నాం మనం. ఓన్లీ హుక్ లైన్స్ మాత్రమే. డీజే ప్లే చేసినా లేకపోతే మ్యాషప్ ప్లే చేసినా అంతే మాత్రమే స్పాన్ మనం అటెన్షన్ ఇవ్వగలుగుతున్నాం. ఐ డోంట్ నో, ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్. ఎందుకంటే మనం ఎంత డిస్ట్రాక్ట్ అయిపోతున్నామో చూసుకోవాలి దానికి. వీఆర్ నాట్ హియర్ టు ప్రీచ్ ఎనీవన్, బట్ ఐ థింక్ వీ విల్ కమ్ బ్యాక్ టు దట్ స్పేస్ వేర్ వీ ఎంజాయ్ ద హోల్ సాంగ్ యాజ్ అ సాంగ్, or meal as a meal, cake as a cake, not just as a cream. Hopefully. Yeah. ఇది నా పర్సనల్ క్వశ్చన్. నేను మొన్న షోకి వచ్చినప్పుడే అనిపించింది నాకు, అంటే అక్కడ కింద ఆన్ ది గ్రౌండ్ ఒక 1000 మంది ఉంటారు. వాళ్ళందరూ ఫుల్ ఎక్స్పెక్టేషన్తో ఉంటారు. కానీ మీ లైఫ్లో ఆ రోజు ఆ 9:30 వరకు ఏం జరిగిందో మాకు తెలియదు. 9 or 9:30 వాట్ ఎవర్ టైమ్ యూఆర్ కమింగ్ ఆన్ టు ది స్టేజ్. ఇంట్లో బాగుండకపోవచ్చు, మీకు హెల్త్ బాగాలేకపోయి ఉండొచ్చు, మీకు కావాల్సిన వాళ్ళకి ఏమైనా అయ్యి ఉండొచ్చు. ఐఎమ్ సారీ, బట్ జస్ట్ ఇన్ కేస్ చెప్తున్నా. మీ పర్సనల్ లైఫ్లో ఏదో ఉండొచ్చు, మెంటలీ యూ మైట్ బి బ్రోక్ ఫర్ మల్టిపుల్ రీజన్స్, ఏదైనా కావచ్చు, ఫైనాన్షియలీ కావచ్చు, మెంటలీ కావచ్చు, ఫిజికలీ కావచ్చు, ఏది ఉన్నా కానీ ఆన్ ది స్టేజ్ వచ్చేంత వరకు మీకు ఏదైతే ఉంటాయో దాన్ని హౌ డూ యూ జస్ట్ పుట్ ఇట్ అసైడ్ అండ్ కమ్ ఆన్ టు ది స్టేజ్? బికాస్ ఈవెన్ ఐ డూ ద సేమ్ వర్క్ ఇన్ అ డిఫరెంట్ వే. బికాస్ ఇన్ మై ప్రొఫెషన్ నా స్కేల్లో నేను చేస్తాను. బికాస్ ఈవెన్ ఐ నీడ్ టు కమ్ అండ్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా. ఏదైనా అయినా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంట్లో ఏదైనా అయింది అనుకోండి, ఆర్ సమ్ పర్సనల్ ఇష్యూ ఉంది, ఐ క్యాన్ షో దట్ ఆన్ మై ఫేస్ డ్యూరింగ్ అ షూట్. ఆర్ టీమ్ ఒక 25 members ఆన్ ద ఫ్లోర్ ఉన్నప్పుడు నా ఎనర్జీతో పాటే వాళ్ళ ఎనర్జీ మ్యాచ్ అవ్వాలి. ఇన్ కేస్ నేను తేడా ఉన్నాను అనుకోండి, ఆఫీస్ అంతా డల్ ఉంటుంది. నేను చూస్తా అట్లాంటి సిచ్యువేషన్స్. సో జస్ట్ కమింగ్ టు యూ, బికాస్ మ్యూజిక్ ఇస్ సంథింగ్ విచ్ హ్యాస్ టు బి సో ఎనర్జెటిక్. ఎవరు తట్టుకోలేరు కదా, అది మంచి వాడలేదురా అనేస్తారు చిన్న మాట. సో హౌ డూ యూ హ్యాండిల్ దిస్, బోత్ రికార్డింగ్లప్పుడు ఆర్ ఇట్లాంటి షోస్ ఉన్నప్పుడు? ఆన్ ఎనీ గివెన్ డే there are 500 people or 1,000 people coming to see you correct perform. So it is your responsibility to entertain them for that evening. So adi chala strong ga untadi manaki as an artist. That's what we are meant to be kada, to take care of that crowd for that evening, send them home with some, in fact that itself is a blessing actually. So ee responsibility I think gives that energy. స్టేజ్ వర్క్స్ లైక్ ఎ మ్యాజిక్. అప్పటి వరకు ఎలా ఉన్నా సరే స్టేజ్ ఎక్కిన తర్వాత మూడ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. వీఆర్ ఎంపవర్డ్ వెన్ వీఆర్ ఆన్ స్టేజ్. ఐ డోంట్ నో, బట్ ఫర్ పర్సనల్లీ వెన్ యూ గెట్ ఆన్ టు ది స్టేజ్, నీకు ఆ రోజు సాయంత్రం వరకు స్టేజ్ ఎక్కే ముందు వరకు ఏం జరిగిన స్టేజ్ ఎక్కిన తర్వాత యూ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్ ఆఫ్ దట్. ఏంటంటే ఒక ఇంటాక్సికేషన్ లాగా ఉంటుంది అది. దేవుడు వస్తాడంటారు కదా, అట్లా ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత యూ జస్ట్ all your energies, all your focus is just to keep them happy for next 2-3 hours. I think it is that ideology, subconsciously that ideology works, and it happens like a magic. I don't know, malla stage దిగిన తర్వాత మళ్ళీ బాధలు కష్టాలు అన్ని టెన్షన్స్ అన్ని మళ్ళీ వెనక్కి రావచ్చు. బట్ ఆ స్టేజ్ మీద ఉన్నంతసేపు మాత్రం ఒక మత్తులో ఉన్నట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు జస్ట్ ఇన్ కేస్ మీరు చేస్తున్న వర్క్కి దెర్ ఆర్ నో కమర్షియల్ అటాచ్మెంట్స్, నో స్ట్రింగ్స్, ఎలాంటి వాళ్ళు డిపెండెంట్ లేరు మీ మీద రెస్పాన్సిబిలిటీ ఏం లేదనుకుందాం. ఇప్పుడు టీం ఉన్నారు, లేకపోతే ఒక బ్యాండ్ ఉంది, లేకపోతే ఒక లేబుల్ ఉంది, ఫ్యామిలీ ఉంది, ఇవేమీ లేకపోతే మీ ప్రొఫెషన్ మీతోనే ఉంది, మీ ఆర్ట్ మీ కళ అంతా మీ దగ్గరే ఉంది, యు ఆర్ టాలెంటెడ్ ఇన్ ద సేమ్ వే. వాట్ వుడ్ రామ్ మిరియాల డూ? ఓకే, వీలైతే ఒక గిటార్ పట్టుకుని ఐ జస్ట్ వాంట్ టు గో ఆన్ టు ది రోడ్స్
just sing like Kabir, or write songs like Kabir. Just go sing, make people realize the beauty of life, and write something that they realize these are all impermanent, and to make them happy, to realize what is truth in life. నేనేదో ఫౌండ్ అవుట్ చేయలేదు ఇంకా, నేను ఐ హావ్ నాట్ ఫిగర్డ్ ఇట్ అవుట్, బట్ ఇఫ్ ఐ ఫిగర్ ఇట్ అవుట్ ఇన్ మై లైఫ్, ఐ వుడ్ రైట్ మోర్ సాంగ్స్ అబౌట్ ఇట్ అండ్ go sing on the streets, maybe like Kabir. అండ్ లాస్ట్ సాంగ్కి వెళ్ళే ముందర ఇంకొక సాంగ్ అడుగుతాను. అంటే మీ పాటలు ఆర్ జానపదాలు ఇవి పక్కకు పెట్టేసి, మీరు రాసింది ఆర్ జానపదాలు ఇవన్నీ పక్కకు పెట్టేస్తే, టక్మని అడిగితే ఒక కంపోజర్ ఆర్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ గుర్తొచ్చి వాళ్ళ పాటలో ఒకటే పాటకి వాడాలి ఆర్ తలుచుకోవాలంటే ఏ పాట అంటారు పాడాల్సి వస్తే? అంటే నేను విపరీతంగా అభిమానించే మ్యూజిక్ డైరెక్టర్స్లో ఇళయరాజా గారు అన్న, తర్వాత ఎక్కువ ఇష్టపడేది మణిశర్మ గారు. నేను విన్నాను. అంటే సినిమా పాటలకు వచ్చినప్పుడు లైక్ ఐ లవ్ దేర్ మ్యూజిక్. ఏదైనా పాడమంటే ఏదో ఒకటి ఓడిసి యమునా తీరాల కథ వినిపించేలా, రాధా మాధవుల జత కనిపించేలా, పాడని వెన్నెల్లో ఈ వేళ, చెవిలో సన్నాయి రాగంలా, పాడని వెన్నెల్లో ఈ వేళ, చెవిలో సన్నాయి రాగంలా, చెప్పవే చిరుగాలి, చెప్పవే చిరుగాలి, చల్లగా ఎదగిల్లి, ఎక్కడే వసంతాల కేలి, ఓ చూపవే నీతో తీసుకెళ్ళి, ఎక్కడే వసంతాల కేలి, ఓ చూపవే నీతో తీసుకెళ్ళి. థ్యాంక్ యూ. అన్న థ్యాంక్ యూ. అయ్యో అన్న, వెరీ స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే you have taken me through the stories of all these songs, what happened behind the songs, ఆ పాటలు ఎందుకు రాయాల్సి వచ్చింది, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి ఈ పాటలు, నేను ఇష్టపడే రచయితల గురించి, నేను ఇష్టపడే మ్యూజిషియన్స్ గురించి మాట్లాడే అవకాశం. థ్యాంక్స్ టు యువర్ raw jamming. Hope you do more of this kind with beautiful artists. Me and my team, we're so happy to be with you tonight. Thanks a lot from our side also, every one of our team. Maybe Raw Jam second episode మీతో అయింది, మళ్ళీ 200th episode కూడా మీతో మళ్ళీ చేద్దాం. అప్పటికి ఇంకో 200 పాటలు పాడండి ప్లీజ్. మంచి మంచి పాటలు మళ్ళీ ఒకసారి జామ్ చేద్దాం. Sure. Very soon we'll meet అన్న, again in front of the cameras. బయట మనం కలుద్దాం, బట్ కెమెరాస్ ముందర మళ్ళీ కూర్చుందాం. Thanks a lot for the opportunity for us also. No, thanks అన్న, అడగగానే ఒప్పుకున్నందుకు. Thanks a lot. Thanks అన్న. Thank you. ఆహా, సూపర్. హాయ్ గైస్, రాటాక్స్ ఫ్యామిలీకి స్వాగతం. మా అన్న ఈరోజు చాలా పెద్ద షూట్ ప్లాన్ చేశాడు. జామ్ అయిపోయింది. ఎక్కడైందిరా? స్టార్ట్ అయింది. Okay, 1 2 3 4. అరే
బాగా అసలు నేను కాదు వీడియో గెలికెట్టాను పెద్ద షూట్ కావాలి బయటకు పోదాం అవుట్డోర్ పోదాం అని That's it, हो गया.